ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడిన సహోదర సహోదరులను మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో మనమందరము కలిసి ఆయన మాటలు చదువుకొని మనమందరం ప్రభువు వల్ల ఎదగడానికి ప్రయాసపడదాం. ఆదికాండం 13వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆదికాండము 13వ అధ్యాయము మొదటి 4 వచనాలు. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడిన లోతును వెంటబెట్టుకుని ఐగుప్తుల నుండి నెగబుకు వెళ్ళాను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకు హాయికు మధ్య తన గుడారం మొదట పొందిన స్థలములకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును పెట్టిన చోటనే చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. నాలుగు ప్రత్యేకమైన విషయాలు. ఈ 4 ప్రత్యేకమైన విషయాలను మనము ఆలోచన చేయడానికి ముందుగా అబ్రహాం గారి యొక్క విశ్వాస ప్రయాణము 12వ అధ్యాయంలో ప్రారంభించబడినప్పుడు అది విశ్వాస ప్రయాణంలో జరుగుతున్నటువంటి సంఘటనలు మనం ఆలోచన చేసినప్పుడు మొదటగా విశ్వాస ప్రయాణం ఎలాగో ప్రారంభించబడుతుందో 12వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో మనం చూడడం జరిగింది. మొదటగా విశ్వాస ప్రయాణం అనేది తన కలిగిన సమస్తమును విడిచిపెట్టుకొని తాను ప్రారంభించారు. తన దేశాన్ని వదిలిపెట్టారు, బంధువులు వదిలిపెట్టారు, తన యొక్క ప్రదేశాన్ని వదిలిపెట్టి తను తాను ప్రత్యేకించుకొని విశ్వాస ప్రయాణం అనేది కొనసాగింది. అలాంటి ప్రయాణంలో తన భార్య వలన కలిగినటువంటి తనకిప్పుడు తన కుటుంబంతో తన యొక్క సంబంధము అయిపోయింది మొదటి 5 వచనాలలో. ఇప్పుడు 6వ వచనం నుంచి 12వ అధ్యాయం మనం ఆలోచన చేస్తే మరలా దేవుడు ఇచ్చిన వాగ్దాన దేశానికి రావడం జరిగింది. కానీ అన్నిటిగానే జీవించాడు. ఎక్కడ కూడా స్థిరనివాసం ఏర్పాటు చేసుకోలేదు. తాను ఎక్కడ కూడా దాన్ని స్వతంత్రించుకోలేదు. ఇప్పుడు ఏం జరిగిందంటే విశ్వాస ప్రయాణంలో విశ్వాసులకు జరిగే ఒక్కొక్క చిన్న చిన్న సంఘటనలను దేవుడు చూపించుకుంటూ రావడం జరిగింది. అబ్రహాము దేవునితో చాలా సన్నిహితమైన సంబంధం కలిగి విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించాడు. అందువల్ల ఆయన పొరపాటు చేసినప్పుడు దేవుడు దాన్ని చూపించుకుని మరుగు చేయలేదు. ఆయన చేసిన చిన్న పొరపాటును కూడా దేవుడు ఏం చేశాడు, చూపించి ఆనాడు అబ్రహాము గారిని మాత్రం కాదు వాడు ఈనాడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు తన విశ్వాస ప్రయాణంలో తను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఆయన ఒక్కొక్క దానిగా చూపించుకుంటూ రావడం జరుగుతుంది. ఏం జరిగింది? ఇప్పుడు తన విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభించాలంటే ఒక వ్యక్తి ఏదైనా కోల్పోకపోయినట్లయితే ఏదైనా పొందడానికి అవకాశం లేదు. నువ్వు సమస్తమును కోల్పోతే తప్ప దేవుడు సమస్తమును ఆయన కోల్పోయిన దానిలో సమస్తమును దేవుడు నింపాలనుకున్నట్లయితే నువ్వేదో కోల్పోవాలి. అందువలన తన యొక్క ప్రజలను కోల్పోయాడు, ఆయన తన ఊరును కోల్పోయాడు, తన ఆస్తిపాస్తులన్నిటిని నాకు వదిలిపెట్టి కొన్ని తెచ్చుకున్నాడు సరే, సమస్తమును వదిలిపెట్టి బయటకు వచ్చినందువలన దేవుడు ఏం చేసి కనాను దేశాన్ని ఆయనకి ఇస్తానని చెప్పాడు. నీ యొక్క దేశాన్ని వదులుకున్నందువలన నేను నీ కొనాడు దేశాన్ని ఇస్తానని చెప్పాడు. అలాగ ప్రారంభించబడినటువంటి ఆ యొక్క ప్రయాణంలో కొన్ని 1-2 ఒడిదుడుకులు అనేది ఉంటుంది. దాంట్లో ఇప్పుడు తన యొక్క ఒడిదుడుకు కారణమైనది తన యొక్క భార్య అందం. కాబట్టి దాన్ని కూడా ఎలాగో జయించగలిగాడు దేవుని యొక్క కృపతో చూపించేటువంటిదే పనిగా వచ్చాయి. అలాంటి కొన్ని సమస్యలను మనం ఎదుర్కొన్నప్పుడు దేవుని యొక్క కృప అనేది మనుషునికి తోడుగా ఉన్నట్లయితే అది అవలేలుగా మనం ఏం చేయవచ్చును, జయించుకుంటూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 13వ అధ్యాయాన్ని ఎలాగో ప్రారంభిస్తారంటే
ఇప్పుడు తనకి తన భార్యకు ఉన్నటువంటి చిన్న సమస్య అనేది క్లారిఫై అయిపోయింది. ఇప్పుడు ఆయన ఆలోచన చేశాడు, ముందుకు వెళ్ళిపోయాడు. 13వ అధ్యాయాన్ని చూపించేటప్పుడే అబ్రహాము గారికి ఉన్న 4 ప్రత్యేకతలు ఆయన చూపిస్తాడు 13వ అధ్యాయంలో. ఆ 4 ప్రత్యేకతలు ఏమిటంటే, ఒకటి, అబ్రహాము గారు ఐగుప్తు నుంచి మరలా ఎక్కడికి వచ్చాడు. ఆయన ఇంతకుముందు ఎక్కడైతే గుడారమును వేసి దేవునికి గుడారం వేసి బలిపీఠమును కట్టి దేవునికి బలులు అర్పించారో అదే ప్రదేశానికి మరలా ఏం చేస్తాడు, ఆయన తిరిగి రావడం జరుగుతుంది. అది ఒకటో వచ్చింది చెప్పబడుతుంది. గమనించాడు. అబ్రహాము తన కలిగిన సమస్యమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తుల నుండి నెగపునకు వెళ్ళెను. మళ్ళా కనాను దేశానికి ఏం చేశాడు, ఆయన రావడం అనేది జరిగింది. ఇది దక్షిణపు కనాన్ అని కింద మన పుట్టినోట్లో కూడా తెలియజేయబడింది. కాబట్టి ఎక్కడి నుంచి అయితే ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు, మరలా ఏం చేశాడు, ఆయన తిరిగి రావు. తన స్వతంత్రంగా వచ్చాడు, కానీ దీనివల్ల ఎవరు కూడా ఏం చేయలేదు, నిర్ధారించినట్లు మనము చూడలేదు. 2, అబ్రహాము గారు ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు ఎలాంటి ఆస్తిపరుడు దేవుడు 2వ వచనంలో తెలియజేస్తాడు. 2వ వచనం గమనించాడు. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఏమైంది ఇప్పుడు? ఆయన ధనవంతుడే, కానీ ఐగుప్తు రాజు ఏం చేశాడు, ఇంకొద్దిగా ఆయన యొక్క సంపదను పెంచడం అనేది జరిగింది. ఆ విధంగా పెంచినప్పుడు ఏం జరిగిందనే సమాచారాన్ని మనము మనలో చూడవచ్చు. కాబట్టి 2వ వచనంలో ధనవంతుడా. ధనం అనేది ఏం చేస్తుంది? ధనం అనేది ఏం చేస్తుందండి? ధనం అనేది ఏం చేస్తుందో మనం అనేక సందర్భాల్లో అబొక్క 2వ అధ్యాయం 6వ వచనంలో ధనాన్ని గురించి అనేక విధంగా మాట్లాడుతున్నాడు. గమనించాడు. ధనం అనేది తనది కానటువంటిది, మనుషుని దేవుడు ఇచ్చినటువంటి కాదు, మనుషుడు దాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటిది, తనది కాదు అది. కాబట్టి ధనాన్ని కూర్చుకోవడం భారమైంది. ధనాన్ని కూర్చుకోవడము చాలా భారమైంది. మరియు ధనాన్ని కూర్చుకోవడానికి చాలా భయపడాలి. కూర్చుకున్న ధనాన్ని భద్రం చేసుకోవడానికి మనుషునికి భయాన్ని ఏర్పాటు చేస్తుంది. వచ్చిన ధనాన్ని నిరాకరించినా అది పొరపాటు అవుతుంది. ధనాన్ని సంపాదించడము ఎలాంటిది? అది చాలా భారమైనటువంటిది. దాన్ని మనము ఉపయోగించినప్పుడు, అది మన దగ్గర ఉన్నప్పుడు మనకు అది ఎక్కువ, మనం ఉపయోగించినప్పుడు అది మనల్ని శోధించేది ఉంటున్నది. అది మనకు వద్దనుకున్నప్పుడు దానివల్ల అది మనకి నష్టాన్ని ఏర్పాటు చేసేది ఉంటున్నది. ఒకవేళ ధనాన్ని మనం కోల్పోయినప్పుడు ఏం కలుగుతుంది? మనకి దుఃఖాన్ని ఇస్తుంది అది. మరి ధనాన్ని మనము లెక్కించడం అనేది చాలా విపరీతమైనటువంటిది. చాలా మనము ఎక్కువగా దాన్ని ప్రయాసపడి దాన్ని చేయాల్సిన అవసరం. ధనం అనేది అన్ని రకాలుగా కష్టాన్ని ఏర్పాటు చేస్తుంది. నా ఆలోచన ఏమిటంటే, నేను చెప్పాలనుకున్నటువంటి ఒక 12-13 అధ్యాయాలకు ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ ఏమిటంటే గమనించాను. 12వ అధ్యాయంలో అబ్రహాం గారు విశ్వాసములో తాను బయలుదేరుతున్నప్పుడు ఒక్కొక్క సమస్యను ఎలాగో అబ్రహాం గారు ఎదుర్కొన్నారో, కొద్దిగా ఆయన పొరపాటు చేసినా సరే ఆ సమస్యలను ఎలాగో ఎదుర్కొంటూ ఆయన ముందుకు వెళ్తున్నారో మనము ఒక్కొక్క అధ్యాయాన్ని చూపించడానికి గ్రంథకర్త ముందుకు రావడం జరుగుతుంది. 12వ అధ్యాయంలో ఆయన సమస్యను ఏర్పరిచిన ఆయనకు విశ్వాసమును ఎలాగైనా సరే బలహీనపరచడానికి ఏర్పరిచింది ఏమిటి? తనకి భార్యకు అందం.
దానివల్ల ఏం చేయాలనుకోండి, ఇప్పుడు విజయాన్ని కప్పిపుచ్చాలనే లోక సంబంధమైన ఆలోచన కలిగాక చేయడం అనేది జరిగింది. 14వ అధ్యాయం ఏం చేస్తుందంటే, ధనం అనేది ఎలాగూ ఇరువురి సహోదరుల మధ్య విభేదాన్ని ఏర్పాటు చేస్తూ తెలియజేస్తుంది 14వ అధ్యాయం. కాబట్టి 13వ అధ్యాయము అందం అనేది ఎలాగూ ఫరో రాజు వలన, ఎవరు మనం మాట్లాడేది అబ్రహాం, మనం మాట్లాడేది ఎవరు? అబ్రహాం. మాట్లాడేది నేను మీరు కాదు. మీరు నేను అన్నట్లయితే ఎవరైనా ఒక గర్జించినట్టు తీసుకుని వెళ్ళిపోవచ్చు. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము? దేవుని యొక్క పిలుపును బట్టి విశ్వాసమునకు లోబడిన ఒక అబ్రహాము గురించి మనం చదువుతున్నామంటే, అలాంటి ఒక అబ్రహాము గారిని ఒక ఫరో రాజు ఏం చేస్తున్నాడు? అయ్యా నువ్వు చేసింది న్యాయం అని అడుగుతున్నావు. అది మనల్ని అడిగితే దాన్ని మనం సరి చేసుకోవచ్చు. మన విశ్వాసం లోకంగా, ఆయన విశ్వాసులకు తండ్రి ఆయన. అలాంటి విశ్వాసులకు తండ్రిని చూసి ఒక రాజు ఏం చేస్తున్నాడు? నువ్వు చేసినటువంటి న్యాయం అనేసి ఆయన్ని హెచ్చరించడం జరుగుతుంది. అది ఆయనకి ఒక అవమానాన్ని ఆయనకి తీసుకొచ్చి ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. అయితే మనకు చెప్పలేదు, కానీ మనుషు రీతికి ఆలోచన చేసినట్లయితే ఒక గొప్ప ఆయన, ఒక ఆస్తిపరుడు దేవుని కొరకు జీవించాలని ప్రత్యేకించుకున్న ఆయన, విశ్వాసులు తండ్రిగా జీవించాలని విశ్వాస మార్గంలో ప్రయాణిస్తున్న ఒక అబ్రహాం గారిని ఒక ఆయన వచ్చి నువ్వు చేసేది న్యాయం అన్నట్లయితే అది ఎలా కొంత ఆలోచించాలి. ఇప్పుడు అందం అనేది ఏం చేసి దానికి కారణమైనది ఏమిటి? దానికి కారణమైనది తన యొక్క భార్య యొక్క అందము, తన భార్య యొక్క సౌందర్యము. శరీరం దానికి కారణమైనది. వాస్తవానికి మనం ఆలోచన చేసినట్లయితే శరీర అందం అనేది అబ్రహాముని కొద్దిగా తక్కువ చేయడానికి ఏం చేసింది? ప్రారంభించింది. కానీ ఆయన జయించాడనే సత్యాన్ని మనము చూడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 14వ అధ్యాయం ఏం చెప్తుందంటే, ధనం అనేది ఎలాగూ వారిని జయించిందో తెలియజేసేటువంటి అధ్యాయమే 14వ అధ్యాయం. ఇక్కడ అందం అనేది జయించింది, కానీ ఆయన విశ్వాసం వల్ల దాన్ని దేవుడు ఆయనకి కృపను చూపించడం జయించగలిగారు. ఇక్కడ 14వ అధ్యాయంలో ధనం అనేది ఒక మనిషిని ఎలాగో ఆలోచింపజేస్తుంది, ధనం అనేది ఒక మనుషుల మధ్య ఎలాంటి ఒక సమస్యను ఏర్పాటు చేస్తుంది, దానివల్ల ధనం అనేది ఎలా ఇరువురిని విడిపోగు చేస్తుందో తెలియజేసే ఒక అధ్యాయమే 14వ అధ్యాయం. 13వ అధ్యాయం. ఈ 13వ అధ్యాయం అనేది, ఈ 13వ అధ్యాయంలో మనం మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము దాన్ని చూపించేటప్పుడు ఏం చేస్తాడు? ఆయన ధనవంతుడిగా చూపిస్తాడు ఆయన. అవునండి, 13వ అధ్యాయం అయితే తెలియజేయబడిందా? అవును, ఆయన ధనవంతుడు ఆయన. కాబట్టి దేవుని ఎదుట ఆయన ఒక అబ్రహాము గారు విశ్వాసం మంది ధనవంతుడు మాత్రం కాదు, భూ సంబంధంగా కూడా ఆయన ధనవంతుడే. కాబట్టి మనం అనేక మంది ధనవంతులుగా ఒకవేళ భూ సంబంధంగా లేకపోవచ్చు, ఒకవేళ మనకు భూ సంబంధమైన ధనమును మనం కలిగి లేకుండా పోవచ్చు, కానీ విశ్వాసం వలన మనం ఐశ్వర్యవంతులుగా ఉండడానికి దేవుడు మనకి అవకాశాన్ని అనుగ్రహించున్నాం. దాన్ని మనం సంపాదించుకోవచ్చు. ఒకవేళ మనం ధనాన్ని సంపాదించుకోవాలని అపేక్షించినట్లే శోధనలో పడడానికి అవకాశం ఉంది. అందువలన దానిని మనం సంపాదించడానికి ముందుగా మనము విశ్వాసం వలన మనం ధనవంతులు అవ్వడానికి, మన ఆత్మస్వంతమైన జీవితము ఐశ్వర్యవంతంగా మార్చుకోవడానికి మన జీవితాలను ఏం చేయవచ్చు? మనము కట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటున్నది. కాబట్టి దేవుడు కొన్ని సందర్భాలలో ధనవంతులుగా చేస్తాడు ఆయన, మరియు ఆత్మస్వంతమైన ధనవంతులను కూడా ఏం చేస్తాడు ఆయన? అలాగున వారికి అనుగ్రహిస్తాడు. కాబట్టి అనుగ్రహించేటప్పుడు మనం ఏం చేయకూడదు? వద్దని చెప్పినట్లే పొరపాటు అవుతుంది. దేవుడు ఇచ్చిన దాన్ని మనము ఉపయోగించాలి. కాబట్టి దేవుడు కొన్ని సందర్భాలు ఏం చేస్తున్నాడు? ఆయన మనుషులను ఆయన ధనవంతులుగా చేస్తున్నాడు. మరి కొన్ని సందర్భాలు ఏం చేస్తాడు? ఆయన ఏమీ లేని వారిగా చేస్తాడు. ఒకరికి ధనం ఇచ్చి దేవుడు ఏం చేస్తాడు? ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఇంకొక సందర్భం ఇంకొకరికి ఏం చేస్తాడు? ఆ ధనాన్ని అతని దగ్గర తీసేసినప్పుడు అతను ఏం చేస్తాడు? పేదవానిగా చేస్తాడు. అయితే ధనం అనేది మనకు అనుగ్రహించబడినప్పుడు అబ్రహాము లాగా మనం ధనాన్ని కూర్చుకోవడం మాత్రం కాకుండా ఆ ధనము మనకు దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఆ ధనము వల్ల ఇతరులకు ఏం చేయాలి? మనము సహాయపడాల్సిన అవసరం అనేది ఉంటున్నది. సామెతలు 10వ అధ్యాయము 22వ వచనం.
ఆశీర్వాదము యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టం చేత నరుల కష్టము చేత ఆశీర్వాదము ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఎక్కువ కాదు. దేవుడు ఇస్తే అవుతుంది. నేను కష్టపడ్డాను ఏమి సంపాదించలేకపోతున్నానంటే కారణం అనేది దేవుడు మనకి ఇవ్వడం లేదు. కాబట్టి ఐశ్వర్యం అనేది దేవుడు ఇస్తాడు. ముందుగానే దేవుడు తెలియజేశాడు అబ్రహాముకి, నేనేం చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని తెలియజేశాడు. అందువల్ల ఆయన భూ సంబంధంగా ఆశీర్వదించున్నాడు, అలాగనే ఆత్మ సంబంధంగా కూడా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు గమనించండి, దేవుడు ఎలాగ ఆయన తోడుగా ఉన్నాడు గమనించండి. ఎన్ని రకాలుగా ఆయన తోడుగా ఉన్నాడు. ఒకటి, అబ్రహాం గారిని ఏం చేస్తున్నాడు, ఆయన తోడుగా ఉండి ఆయనతో ఏం చేస్తున్నాడు, ఆయన సహవాసం కలిగి ఉన్నాడు కదా. అదేహోవా ఆయనకు ప్రత్యక్షమై ఆయన మాట్లాడుతూ ఆయన ఆదరిస్తున్నాడు. రెండు, ఎలాగో దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. రెండు, అలాంటి ప్రమాదంలో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో ఆయన ప్రమాదంలో ఉన్నప్పుడు అబ్రహాం పక్షంగా నిలబడి ఫరో ఒక దేశాన్ని వారి కుటుంబానికి మహావేదనలు కల్పించి దేవుడు ఏం చేస్తున్నాడు, అబ్రహాం శారణ అక్కడి నుంచి భద్రంగా విడిపిస్తున్నాడు. మూడోది, అబ్రహాం దేవుడికి ఎలాగో తోడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవుడు ఏం చేశాడు, అబ్రహాంని బహుగా ఆశీర్వదించగా ఏం చేశాడు, ఆయన ఆశీర్వదించడం జరిగింది. ఒక మనుషుడికి దేవుడు తోడుగా ఉన్నట్లయితే, ఒకటి, మనుషులతో సహవాసం చేస్తాడు. రెండు, ఆయన్ని నడిపిస్తాడు. మూడు, ఆయన భద్రపరుస్తాడు. నాలుగు, ఆయన ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించడం అనేది జరిగింది. కాబట్టి ఒకవేళ ధనవంతులైనటువంటి వారు పరలోక రాజ్యం చేరుకోవడము దుర్లభమని ప్రభు ఏం చెప్పారు, తెలియజేశారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 23-24 వచనాలు. వారు ఈ లోకంలో మిమ్మల్ని హింసించినప్పుడు క్షమించండి. మార్కు 10వ అధ్యాయం 23-24 వచ్చిన. అప్పుడు యేసు చుట్టూ చూసి ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే ఎంతో దుర్లభమని ఆస్తి గలవారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలను శిష్యులు విస్మయం పొందిరి. అందుకు యేసు తిరిగి వారికి ఎట్లయిన, పిల్లలారా, తమ ఆస్తిని నమ్మించు వారు దేవుని యొక్క రాజ్యం ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యం ప్రవేశించుట కంటే ఉంటే సూది రాజ్యంలో దూరట సులభము. అందువల్ల వారు అత్యధిక ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. యేసు వారిని చూసి, ఇదిగో, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనది కాదు. దేవుడు సమస్తమైన సాధ్యమైనది. రెండు విషయాలు. ఒకటి, దేవుడు ఆస్తి ఇస్తున్నాడు. అందువల్ల దేవుడు ఇచ్చిన ఆస్తిని ఏం చేయాలి, మనం ఎప్పుడైతే ఇచ్చిన ఆస్తిని దేవుని కొరకు ఉపయోగించి ఆస్తిలో మనము ఇతరులతో పాలు పంచుకున్నట్లయితే దాని ద్వారా మనం ఏం చేయవచ్చు, మనము నిత్య జీవాన్ని సంపాదించుకోవచ్చు. 1 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సామర్థ్యము కొంచెం మట్టుకే ప్రయోజనకరంగా కానీ దైవ భక్తి ఈశ్వరుని జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానం పెట్టుకునేదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరంగా. రైట్. 1 తిమోతి 6వ అధ్యాయము 17-18 వచనం. ఇహ మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మికించుట సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మికించుటను ఆజ్ఞాపించము. 18
వారు జీవనం సంపాదించు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో రాబో కాలంలో కాలమునకు పునాది కొరకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారు మేలు చేయవారును సత్క్రియలను ధనము గలవారు సత్క్రియలను ధనము గలవారును ఔదార్యం గలవారు ఔదార్యం గలవారును ధనములో ఇతరులకు పాలించుకున్నటువంటి వాళ్ళని తమ ధనములో ఇతరులకు పాలు ఇచ్చువారై ఉండవలేనని వారికి ఆజ్ఞాపించుము. ధనవంతులైన వారు ఎలాగో వాస్తవమైన జీవం సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నదో దేవుడు ఎక్కడ ఏం చేశాడు, ఆయన తేటగా తెలియజేశాడు. వారు ఎలాగో సంపాదించుకోగలరు 18వ వచనంలో 3 విషయాలు గమనించండి. ఒకటి, ఆ యొక్క ధనం మీద ఏం చేయకూడదు వారు. 17వ వచనంలో అస్థిరమైన ధనం మీద వారు నమ్మికుంచకూడదు. మొదటిగా మనం ఆలోచించాల్సినటువంటి 2, వారు ఏం చేయాలని 18వ వచనంలో వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకోవచ్చు. 1, వారు ఏ విధంగా ఉండాలి, మేలు చేయవారిగా ఉండాలి. 2, సత్క్రియలను ధనాన్ని కలిగిన వారై ఔదార్యమును కలిగిన వారై తమ యొక్క ధనములో ఇతరులకు పాలిచ్చు వారై ఉండవలేను. ఏం చేయాలి వారు? 1, ఇతరులకు మేలు చేయాలి, మరి సత్క్రియలు జరిగించాలి, మరి వారికి ధనాన్ని ఇతరులకి మన సహాయం చేయడంలో చాలా ధారాళంగా ఉండాలి. మళ్ళీ 4వది అని చెప్తున్నాడు, ఇతరులకు కూడా ధనములు ఏం చేయాలంట వారు వాళ్ళు ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వలన ధనవంతులైన వారు ఏం చేస్తున్నారు? 1, ఆ ధనం మీద వారు నమ్మికొంచడం లేదు. 2, వాస్తవమైన జీవమును సంపాదించుకోవడానికి పునాదిని ఏం చేస్తున్నారు, వారు వేసుకొస్తున్నారు. కాబట్టి ధనవంతులైనటువంటి వారు చేయాల్సినటువంటి పని కారణం ఏమిటంటే, ధనం అనేది మనుషులు ఏం చేస్తుంది, నష్టంలోనికి నడిపిస్తుంది, నాశనానికి నడిపిస్తుంది. దాని యందు మనం నమ్మికొంచడానికి మనం ఏం చేస్తుంది, అది మనల్ని పురుకొడుతుంది. అయితే క్రైస్తవుడు అనేటువంటి వారు ఎవరైనా అలాంటి ధనవంతులుగా ఉన్నట్లయితే వాటి యందు ఏం చేయకూడదు, మనము నమ్మికొంచకుండా వాటి ఇచ్చిన దేవుని యందు మనము నమ్మికొంచాలి. ఆ విధంగా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మన వాస్తవమైన జీవమును సంపాదించుకోవడానికి మంచి పునాదిని మనం వేసుకోవడానికి అవకాశం అనేది ఉంటున్నది. కాబట్టి అబ్రహాము గారిని దేవుడు ఆనాడు ఆశీర్వదించాడంటే, ఆశీర్వదించినట్టు ఆశీర్వాదాన్ని బట్టి తన ధనాన్ని బట్టి తన ధనం మీద ఏం చేయలేదంటూ కూడా ఆయన నమ్మికుంచలేదు. మనం ఒక్కొక్క అధ్యాయాన్ని మనం చదువుకుంటూ పోయినట్లయితే 14వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనకు తెలిసిపోతుంది అబ్రహాముకి ధనం మీద ఎంత అపేక్ష ఉన్నది అనే సత్యాన్ని 14వ అధ్యాయంలో మనము చదవడానికి అవకాశం అనేది దొరుకుతున్నది. అయితే 13వ అధ్యాయంలో దేవుడు ఆయన చూపించినటువంటి విధానం ఏమిటి? దేవుడు ఆయన్ని ఆశీర్వదించేందువలన దేవుడు అబ్రహాము గారు ఏ విధంగా ఉన్నారు, ధనవంతులుగా ఉన్నారని ఇక్కడ ఆయన తేటగా తెలియజేయబడటం అనేది జరుగుతున్నది. 3-4 వచనాలు గమనించినట్లయితే ఏం జరిగిందో ఒకసారి గమనించారు. 13వ అధ్యాయం 3-4 వచనాలు ఆదికాండము. అతడు ప్రయాణము చేసి దక్షిణం నుండి బేతేలు వరకు అనగా బేతేలుకు హాయికు మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలములకు వెళ్లి తను మొదట బలిపీఠం కట్టిన చోటున చేరిన అక్కడ అబ్రహాం యెహోవా నామమున ప్రార్థన చేసిను. కాబట్టి ఇప్పుడు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత మరలా ఏం చేస్తున్నారన్న, ఆయన ప్రయాణం చేసి మరలా వెళ్ళడం అనేది జరుగుతున్నది. వెళ్ళిన తర్వాత ఎక్కడికి వస్తున్నాడు? ఇప్పుడు ఆయన బేతేలుకు వస్తున్నారు. ఈ బేతేలు అనేటువంటిది ఒకవేళ ఆనాడు ఇశ్రాయేల్కి కట్టుకున్నటువంటి దేవాలయంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఇదే ప్రదేశమే యాకోబు గారు తలదిండ్లు పెట్టుకొని నిద్రపోయినటువంటి ప్రదేశంగా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉంటున్నది. కారణం ఏమిటంటే ఈ యొక్క ప్రాంతం అనేది అక్కడే మళ్ళా బలిపీఠం దక్కినందువల్ల ఇదే ప్రదేశాన్ని ఒకవేళ ఇక్కడే దేవాలయాన్ని వారు నిర్మించారని కూడా ఒకవేళ మనము ఆలోచన చేయడానికి అవకాశం అనేది ఉంటున్నది. 4వ పాయింట్లు గమనించి 35వ అధ్యాయము 1వ వచనం గమనించారు. ఇది ఆదికాండం 35వ అధ్యాయము 1వ వచనం. దేవుడు యాకోబుతో దేవుడు నువ్వు లేచి బేతేలునికి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడిని ఏశావు ఎదుట నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా కాదండి. అదే బేతేలు దగ్గరికి యాకోబుని గారు ఏం చేస్తున్నాడు, ఆయన
పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి బేతేల్ అనేది వారికి ఒక ప్రముఖమైనటువంటి పట్టణంగా, ఒక ప్రదేశంగా వారికి ఏర్పడి అక్కడే వారు దేవాలయాన్ని కట్టడం అనేది జరిగింది. అందువలన బేతేలుకి మళ్ళీ అబ్రహాం గారు తిరిగి రావడం జరిగింది. సరే, ఇప్పుడు ఏం చేసేది? ఇప్పుడు ఆయన మూడో విషయం ఏమిటి? ఒకటి, ఆయన ఐగుప్తు నుంచి సురక్షితంగా తిరిగి రావడం జరిగింది. 2, వచ్చేటప్పుడు ఆయన ధనవంతుడుగా ఉన్నాడు. 3వది, ఎక్కడికైతే ఆయన మొదట బలిపీఠను కట్టాడో మళ్ళా తిరిగి ఏం చేశాడు? ఆయన అక్కడికి తిరిగి రావడం అనేది జరిగింది. 4వది ఏమిటంటే, తిరిగి మళ్ళా వచ్చిన తర్వాత అక్కడ ఏం చేశాడు? ఆయన బలిపీఠం అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఆయన దేవునికి మళ్ళా ప్రార్థన చేయడం అనేది జరిగింది. ఒకవేళ దేనికి బలిపీఠం బలి అర్పించి ఉండవచ్చును, దేవునికి కృతజ్ఞత తెలిపి ఉండవలేనంటే, ఒకవేళ ఐగుప్తు దేశము తాను చేసిన పొరపాటుల నిమిత్తము ఆయన బలి అర్పించి ఉండవచ్చును. లేనట్లయితే ఐగుప్తు నుంచి సురక్షితంగా మళ్ళా తిరిగి రప్పించిన దానికి ఒకవేళ అబ్రహాం గారు దేవునికి బలులను అర్పించి యెహోవా నామమును ప్రార్థన చేయడానికి అవకాశం అనేది ఉంటున్నది. లేనట్లయితే మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి పిల్లలుగా ఉండాలి. ఇది మనకేం తెలియజేస్తుందో గమనించాలి. బలిపీఠం అనేది మనకు ఉండాలి, వాస్తవం లేదని చెప్పడం లేదు. బలిపీఠాన్ని మనం కట్టుకున్నాం, బలులు అర్పిస్తున్నాం, అంతటితో అబ్రహాం గారు ఆపేయలేదు. బలిపీఠాన్ని కట్టి బలి అర్పించడం ఆపేశాడు ఆయన? లేదా. ఏం చేశాడు ఆయన? యెహోవా నామమున ఏం చేస్తుంది? ఆయన ప్రార్థన చేయడం అనేది జరుగుతున్నది. అలాగున మనమందరము ప్రార్థన చేసేటువంటి వారు ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. 13వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండేను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసింపలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాం పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహం పుట్టెను. ఆ కాలమందు పెరుజీలు కనానీయులు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రహాము మనం బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరు కలహం ఉండకూడదు. ఈ దేశమందంతా నీ ఎదుట ఉన్నది కదా. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. ఎడమ తట్టుకు వెళ్ళిన కుడి తట్టుకును, నువ్వు కుడి తట్టుకు వెళ్ళినట్లు ఎడమ తట్టుకు వెళ్ళిన లోతు చెప్పాలి. ఇక్కడ సమస్య ఏమిటండి? రెండో సమస్య. మొదటి వచ్చి తన భార్యను బట్టి 12వ అధ్యాయం మనం చూడటం జరిగింది. 13వ అధ్యాయంలో ఇంకొక సమస్య విశ్వాస జీవితంలో తనకు కలిగేది. అదేమిటది? తనకున్నటువంటి ఆస్తి. ఆస్తి ఏం చేసింది వారిని? ఆస్తి ఏం చేసిందంటే వారికి ఏం చేసిందంటే ఆయన తెలియజేస్తున్నాడు 7వ వచనంలో 8వ వచనంలో, అబ్రహాం మనం బంధువులం గనక నాకు నీకు నా పశువులకా నీ పశువుల కలహం ఉండకూడదు. 7వ వచనంలో 7 కదా 6వ వచనంలో వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయారు. వారికి ఆస్తి అనేది ఏం చేసింది? వారు కలిసి నివసించడానికి. అంటే ఒకవేళ 2 రకాలుగా ఆలోచన చేయడానికి అవకాశం ఉంది. అంటే వారి ఆస్తి కలిసి నివసించడానికి అన్నప్పుడు, ఒకటి వారిరువురు యొక్క ఆస్తికి స్థలం అనేది సరిపోకపోకుండా ఉండొచ్చును. లేనట్టయితే వారిరువుల ఆస్తులు అనేది ఒకరి ఎదుల మరొకరి గొప్పది తక్కువ అనేటువంటి ఒక భావన కలిగి పశువుల కాపర్ల మధ్య గొడవ కావడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఎలాగైనా సరే ఇరువురు ఎవరు వీరు? అబ్రహాము లోతు వీరెవరో గమనించండి. వీరిరువురు ఒకవేళ లోతు గారికి అబ్రహాం యొక్క విశ్వాసం ఉండడానికి అవకాశం ఉంది. అందువలన లోతు గారు అబ్రహాంతో కలిసి
ప్రయాణం చేయడం జరిగింది. వీరిరువురు కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నటువంటి వారు. ఎక్కడి నుంచి వారు 12వ అధ్యాయంలోనే ఏం చేశారు, వాళ్ళు అబ్రహాం గారితో కలిసి లోతు వచ్చేసారు. వారు ఇరువురు కలిసి ఏం చేయాలనుకున్నారు, వారు ఎక్కడైతే ప్రయాణం చేయాలనుకున్నారో అక్కడ ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలని కోరిక కలిగి ఇరువురు తమ ఇంటి నుంచి, తమ బంధువుల నుంచి, తమ దేశం నుంచి ప్రత్యేకించుకొని వచ్చినటువంటి వారు. అలాగొచ్చినటువంటి వారు ఏం చేశారు, ఒకటి వారు అబ్రహాము ఎక్కడైతే కనాన్లో అటు ఇటు తిరుగుతున్నారో అదంతా కూడా లోతు గారు ఏం చేశాడు, కలిసి తిరిగాడు. అది సమస్యను ఏమి ఏర్పాటు చేయలేదు. అబ్రహాము లేదు కరువు వచ్చేసింది అన్నప్పుడు లోతు కూడా కరువు వచ్చింది. ఇరువురు కలుసుకొని ఎక్కడికి వెళ్ళారు, కష్టాల్లో ఒకటిగానే ఉన్నారు, ప్రయాణంలో ఒకటిగా ఉన్నారు. కలిసి ఏం చేశారు, వారు ఇంటి నుంచి ప్రత్యేకించుకోవడంలో కూడా వారు ఒకటిగానే ఉన్నారు. ఎక్కడ కూడా వారు విడిపోలేదు. ఎక్కడెక్కడ ఒకటిగా ఉన్నారు ఒకసారి మీరు ఆలోచించేయండి. ఒకటి ప్రత్యేకించుకోవడంలో, 2 ప్రయాణం, 3 కష్టాల్లో. కష్టాలు ఎందుకు కూడా ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఒకటిగానే ఉన్నారు. ఐగుప్తులో వచ్చే సమస్య వచ్చినప్పుడు ఇరువురు ఒక దగ్గర ఉన్నారు. వాళ్ళు అక్కడ వీళ్ళు కష్టాలు వచ్చింది కాబట్టి విడిపోలేదు. ప్రయాణంలో అబ్రహాం గారు ఎటు వెళ్తున్నారు కాబట్టి లోతు నా వల్ల కాదని చెప్పలేదు. అంటే ఇంటి నుంచి ప్రత్యేకించుకున్నప్పుడు ఇరువురు ప్రత్యేకించుకున్నారు, ఇరువురు బయలుదేరారు. రెండోది, ఇరువురు ఏం చేశారు, ఇప్పుడు ఎక్కడ కూడా అబ్రహాముతో కూడా ఉన్నటువంటి లోతు ఎక్కడ కూడా విశ్వాసంలో నువ్వు ముందుకు వెళ్ళు, ఒకవేళ చిన్నాన్నగా ఉండొచ్చు, నువ్వు ముందుకు వెళ్ళు తర్వాత వస్తానని చెప్పలేదని కలిసే ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడ గుడారం వేసినా సరే అక్కడ ఏం చేస్తున్నారు, ఆయన గుడారం వేసుకుంటున్నారు. ఎక్కడ బలి పెట్టడం కంటే కలిసేవారు దేవుని బలి చేస్తున్నారు, ఏవో నామం ప్రార్థన చేస్తున్నారు. వారు ఐగుప్తుకు వెళ్ళారు, మళ్ళా తిరిగి వచ్చారు. కానీ ఇప్పుడు సమస్య అనేది ఏమిటి, సమస్య అనేది ఏమిటంటే ఇరువురు ఏం చేయాలి, ఇప్పుడు విడిపోవడం అనేది జరుగుతున్నది. ఇరువురు అనేది విడిపోతున్నారు. ఇరువురు ఏం చేస్తున్నారు, విడిపోతున్నారు. వారు విడిపోవడానికి కారణమైనది ఏమిటి, ఒకవేళ 3 కారణాలుగా ఉండొచ్చును. 3 కారణాలుగా ఒకవేళ ఉండడానికి అవకాశం ఉంది. మనము ఎందుకు 3 కారణాలు అన్నట్లయితే, ఒకవేళ మనం కూడా పరిశీలన చేసినటువంటి కారణాల్లో వారు విడిపోవడానికి 3 కారణాలను మనము చూపించడానికి అవకాశం ఉంది. ఒకటి, వారికి ఉన్నటువంటి ఆస్తి. మనం అందరం తెలిసినటువంటిదే, వారికి ఉన్నటువంటి ఆస్తి అనేది వారు కలిసి నివసించలేనంత గొప్పదిగా ఉంటున్నది. అది వచ్చి ఇండైరెక్ట్ కాజ్. అది ఇప్పుడు మాత్రం కాదు, ఎప్పుడు నుంచే వారికి ఆస్తి అలాగే ఉంది. కలిసి వారు అంత ఆస్తి కలిగినటువంటి వారు ఎక్కడ కూడా కలిసి నివసించేటంతగా ఒకవేళ ఉండకపోవచ్చును. ఒకవేళ కొద్దిగా ఇప్పుడు ఏం చేయవచ్చు, ఐగుప్తు రాజ్యంలో ఎక్కువే ఉండొచ్చు. కానీ వారు అయినా సరే వారి ఆస్తులు అంతగా ఉన్న సరే వారు కలిసి నివసించాలని ప్రారంభించారు. వారు ఆస్తులను బట్టి అప్పుడే విడిపోవాలని ఆలోచన లేదు వారికి. వారికి అంత విస్తారమైన ఆస్తి వారు బయలుదేరేటప్పుడు ఉన్నాడు సరే, ఇరువురు కలిసి నివసించాలని కోరికతో ఏం చేశారు, వారు బయలుదేరారు. వారికి ఇంత ఆస్తి ఉన్నా సరే కలిసి ప్రయాణం చేశారు. ఇంత ఆస్తి ఉన్నా సరే వారిని ఏం చేయలేకపోయింది, ఆ కరువు నుంచి అంత ఆస్తి వారిని రక్షించలేకపోయింది. అందువల్ల ఐగుప్తు కూడా వెళ్ళారు, అక్కడ కష్టాలు కూడా అనుభవించారు. ఇటు మళ్ళా బేతేలకు వచ్చారు. బేతేలకు వచ్చినప్పుడు ఇండైరెక్ట్ కాజ్ ఏమిటంటే వారి యొక్క ఆస్తి. డైరెక్ట్ కాజ్ ఏమిటంటే వారి పశువుల కాపర్లకి వీరి పశువుల కాపర్లకు మధ్య ఉన్నటువంటి కలహం. వారి ఇరువురు పశువుల కాపర్లకి ఏమొచ్చింది, ఇప్పుడు కలహాలు వచ్చేస్తుంది. ఏం కలహాలు వచ్చింది, ఒకవేళ అబ్రహాము లోతుకు మధ్య సమస్య లేదు, కానీ వారి యొక్క పశువుల కాపర్లకి వీరి యొక్క పశువుల కాపర్లకి వారి మధ్య కలహం అనేది పుట్టింది. దేనివల్ల పుట్టింది, తమను బట్టి పుట్టిండడానికి అవకాశం ఉంది, ఆస్తిని బట్టి పుట్టిండడానికి అవకాశం ఉంది. 3వ కారణం ఏమిటంటే, ఇది పాజిటివ్ గా మనము ఆలోచన చేయాల్సినటువంటి కారణం. ఎందుకు మనము 3వ కారణాన్ని చెప్తున్నామంటే, మనం ఇప్పుడు చదివేటది 2 కారణాలు. ఒకటి,
ఆస్తి, రెండోది వచ్చి వారి మధ్య పుట్టినటువంటి కలహాల వల్ల వారు విడిపోతున్నారు. వాస్తవానికి మూడో కారణం ఏమిటంటే దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు. ఎవరికి కనాన్ దేశాన్ని ఇస్తానని చెప్పాడు? అబ్రహాం గారికి ఇస్తానని చెప్పాడు. కాబట్టి అబ్రహాంను లోతు యొద్ద నుంచి దేవుడు వేరు చేయడానికి ఒకవేళ జరిగినటువంటి ఒక సంఘటన కూడా అవకాశం కలుగుతున్నారు. ఒకసారి 14 వచ్చిన మనం చూద్దాం. ఇదే అధ్యాయం 11వ అధ్యాయం 14 వచ్చిన మాది కాండంలో లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పరమడ తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానములకు సదాకాలం ఏం చేస్తాను నేను. సరే, ఎప్పుడు దేవుడు ఎప్పుడు ఈ విధంగా అబ్రహాంతో మాట్లాడుతున్నాడు గమనించాడు. కనాన్ దేశాన్ని చూపించాడు, 4 దిక్కును చూపించాడు. ఆయన చూపించి ఈ దేశాన్ని ఎవరికి ఇస్తానన్నాడు ఆయన? నీకును నీ సంతానానికి. కాబట్టి లోతు అబ్రహాం యొక్క సంతానం కాదు. అబ్రహాము యొక్క అన్న కుమారుడు లోతు. కాబట్టి దేవుడు వచ్చి వాగ్దానం చేసిన కనాను దేశాన్ని అబ్రహాం గారికి వారి యొక్క సంతానం కాబట్టి ఇప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు. ఎప్పుడు తెలియజేస్తున్నాడు? ఈ వచనాన్ని మీరు 14 వచనాన్ని ఆలోచించేయండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటన అది. కాబట్టి ఒకవేళ మనము ప్రత్యక్షంగా చూసేది ఎందుకయ్యా వారు విడిపోయినారు అన్నట్లయితే మనం ప్రత్యక్షంగా ఏం చెప్పబోతున్నాం? ఒకవేళ వారి మధ్యలో జరిగిన కలహాలు, వారి మధ్య ఉన్నటువంటి ఆస్తి వారు విడిపోవడానికి కారణమని మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అదే జరిగింది. కానీ ఈ దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే దేవుడు ఎవరికైతే వాగ్దానం చేశాడో ఆ అబ్రహాము గారికి, అబ్రహాం యొక్క సంతానానికి దేవుడు కనాన్ దేశాన్ని ఇస్తానని చెప్పాడు. కానీ లోతు దాంట్లో ఇంక్లూసివ్ కాదు. అందువలన అబ్రహామును లోతు ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోయాడో వెంటనే దేవుడు ఆయన ప్రత్యక్షమై నీకు నీ సంతానానికి ఏం చేస్తున్నాను నేను ఇస్తానని తెలియజేశాడు. అందువలన అబ్రహాముని లోతు దగ్గర నుంచి విడిపోవడానికి ఇది జరగడానికి అవకాశం అనేది ఉంటున్నది. 5వ వచనం నుంచి గమనించినట్లయితే 5వ వచనంలో జరిగినటువంటి ఒక ఆలోచన మీరు గమనించారు. అబ్రహాముకి లోతుకి ఎలాంటి సమస్యలు లేదు. వారు బాగానే ఉన్నారు. వారు ఇరువురు విశ్వాసం కలిగిన వారు, ఇరువురు నీతిమంతులే. దాంట్లో ఎలాంటి కూడా సమస్య లేదు. అయినను సరే లోతు యొక్క పశువుల కాపర్లకి మరియు అబ్రహాం యొక్క పశువుల కాపర్లకి ఏం కలిగింది? కలహం ఏం జరిగింది? ఇప్పుడు విడిపోవడానికి నడిపించింది. 2 కారణాలు. ఒక మనుషుడు విడిపోవడానికి కారణమైనది, కారకమైనది, సాధనమైనది 2 ప్రత్యేకమైన విషయాలు. ఒకటి, మనుషుల మధ్యలో వారికి ఆస్తి ధనం ఏం చేస్తుంది? వారిని విడిపోచేస్తుంది. కారణం ఏమిటి? ఎక్కడైనా మనం ఆలోచన చేయవచ్చు. మనం ఇక్కడ మాత్రం కాదు, గ్రంథంలో ఎక్కడైనా సరే ఆలోచన చేయవచ్చు. ఇరువురు ఆస్తిపరుల మధ్య, ఇరువురు ధనవంతుల మధ్య, ధనం కలిగిన వారి మధ్య ఏం కలగదు? సమాధానం ఉండదు. కారణం ఏమిటంటే ఆల్రెడీ వారు ధనంతో సమాధానం పడిపోయి ఉంటారు. వారు ధనంతో సమాధానం పడి ఉంటారు. కాబట్టి ఇరువురు మధ్య సమాధానం అనేది ఎప్పుడు కుదరదు. ఆస్తిపరులకు ఉన్నటువంటి సమస్య అది. వారి యొక్క సమాధానం అనేది వారి యొక్క ధనముతో, వారి యొక్క సమాధానం అనేది వారు ఏదైతే సంపాదించుకున్నారో దాని మధ్య సమాధానం ఉంటుంది. వారు ఇరువురు ఒకటిగా కలుసుకోలేరు, మనుషులు కలుసుకోలేరు. కారణం ఏమిటంటే వారి యొక్క సంతోషం అనేది వారు సంపాదించిన దాంట్లో, ఆ సంతోషం అనేది వారికి కావాలనే. కానీ ఇరువురు కలిసి ఉండడానికి ఆస్తి అనేది ఏం చేయదు, ఒకటిగా చేయలేదు. రెండోది, కలహం పుట్టడానికి కారణం ఏమిటి? మధ్యలో ఉన్నటువంటి వివాదము, కలహములనే కారణం ఏమిటంటే అన్నిటికి మించి అహంకారము, గర్వము, ఈర్ష్య, క్రోధము, అన్నిటికంటే ముఖ్యము ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి గర్వము. అహంకారం ఏం చేస్తుందంటే తగ్గిపోవడానికి ఇష్టపడదు. నేనేం తగ్గేది?
అహంకారం ఎందుకు అహంకారం దేవుడు ఎదురుస్తున్నాడు, దీనిలో కృపను అనుగ్రహిస్తున్నాడు ఆయన. కారణం ఏమిటంటే అహంకారి అందరూ తనకు లోపడాలనుకుంటాడు కానీ తాను ఇతరులు లోపడాలనుకోడు. ఒక అహంకారం ఏం చేస్తాడంటే తనకు లోపడాలనుకుంటాడు, ఇతరులకు తాను ఎన్నడూ కూడా లోపడదు. దేవునికి లోపడాలని అహంకారికి ఇష్టం ఉండదు. అందువల్ల దేవుడు అతన్ని ఎదురిస్తున్నాడు. కృప దీనుడు చెందిస్తున్నాడు. దీనుడు ఏం చేస్తాడు, తను తాను దేవుని తగ్గించుకుంటాడు. అందువల్ల ఆయన వారి కృపను ఇస్తాడు. అయితే ఏ ధనవంతులు ఈ ఇరువురు మధ్య ఉన్నటువంటి వారికి తన ధనమున్నా సరే వారి మధ్య ఏం లేదు, సమస్య లేదు. కానీ ఎక్కడ సమస్య అనేది బయలుదేరింది? ఎక్కడ సమస్య బయలుదేరిందంటే పశువుల కాపరుల మధ్య కలహం అనేది పుట్టింది. ఎందుకు పుట్టింది? ఎందుకంటే వారికి ఆస్తి అనేది అంతగా ఉంది. కాబట్టి కలహాలకు కారణమైనటువంటి వారి ఆస్తి, వారి కలహముల వలన పట్టినటువంటి ఒక రిజల్ట్ ఏమిటంటే వారి ఇరువురు విడిపోవడం. మనం అన్ని సందర్భాలు ఆలోచన చేస్తున్నాం కానీ అది వాస్తవం అని మనం ఏం చేయడం లేదు, మనము గుర్తించడం. ఇక్కడ గమనించండి, ఆయన చెప్తున్నాడు, గమనించండి 6వ వచనంలో వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయేను. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కలిసి నివసించిన ప్రదేశం సరిపోలేదు అనుకోండి. కలిసి ఎంతగా నివసిస్తారో అంతగా ఉంది మిగిలిన ఆస్తిని ఏం చేస్తున్నారు, వాళ్ళు వదులుకునేస్తున్నారు. నిజమైన సహవాసం కావాలనుకున్నట్లయితే వారు కలిసి నివసించలేనంత ఆస్తి ఉంది అని దాని అర్థం ఏమిటి? వారు ఇరువురు కలిసి నివసించడానికి కావాల్సిన ఆస్తి కూడా ఉండొచ్చు. వారు కలిసి నివసించడానికి కావాల్సిన ఆస్తిని ఉంచుకొని కలిసి నివసింపలేని ఆ ఆస్తిని ఏం చేసి ఉండొచ్చు, వారు ఇతరులకు దానం చేసి ఉండొచ్చు. కానీ ఎవరికి అంత మనసు ఉంటుంది? మనం ముందుగానే చెప్పేశాం, ధనాన్ని సంపాదించడం చాలా భారమైనటువంటిది. దాన్ని దక్కించుకోవడానికి ప్రయాసం అనేది ఎక్కువ. దాన్ని కోల్పోవడానికి ఎవరు కూడా ఏం చేయరు, ఇష్టపడరు. మనకు సహవాసమే ఒక ముఖ్యం అనుకున్నట్లయితే ఆ సహవాసానికి కారణమైనది కలహములైనట్లయితే, ఆ కలహానికి కారణమైనటువంటిది ఆస్తి అయినట్లయితే మనకు ప్రశ్న ఏమిటంటే ఏది మనకు అవసరము? ఒకటి, మనకు కలహాలు అవసరమా లేక సమాధానం ఉండడం అవసరమా? సమాధానం కావాలనుకుంటే మనం ఏం చేయాలి? కలహాలను వదులుకోవాలి. కలహం మనం కావాలనుకున్నట్లయితే వదులుకోవాలి. రెండు కావాలంటే కుదరదు. నా కలహం కావాలి, సమాధానం కావాలనుకున్నట్లయితే ఏం చేయబడదు? కలహాలు మనకు దూరంగా ఉంటే సమాధానం అనేది ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటున్నది. ఇక్కడ వారి ఇరువురు ఎందుకు విడిపోతున్నారో గమనించాలి. వారి ఇరువురు మధ్య ఏం కావాలనుకుంటున్నారు? సమాధానం కావాలనుకుంటున్నారు. అదే అని చెప్తున్నాడు, గమనించాలి. 8వ వచనంలో కాబట్టి అబ్రహాము మన బంధువులు కనుక నాకు నీకు నా పశువుల కాపరి నీ పశువుల కారకు కలహం ఉండకూడదు. ఈ దేశం అంతా నీ ఎదుట ఉన్నది. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నీ ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నీ కుడి తట్టుకు వెళ్ళిన ఎడల ఎడమ తట్టుకు నేను వెళ్తున్నానని వాసుతో చెప్పాను. కారణం ఏమిటి? కలహాలు అనేది ఉండకూడదు. సహోదరుల మధ్యలో ఏమీ ఉండకూడదు, కలహాలు ఉండకూడదు. సహోదరుల మధ్యలో ఉండకూడదు, కుటుంబాల్లో ఉండకూడదు, భార్య భర్తల మధ్య ఉండకూడదు, సహోదరుల మధ్య ఉండకూడదు. ఎవరి మధ్య కలహములు అనేది ఏం చేయకూడదు, ఉండకూడదు. అది ఉంటే ఏమవుతుంది? అది ఉంటే ఏం చేస్తుందంటే వారిని విడిపోజేస్తుంది. అది సంఘములో ఉన్నాను మరియు కుటుంబంలో ఉన్నాను. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాన్ని జరిగించడానికి కలహములు అనేది మనం ప్రేరేపిస్తుంది. వాస్తవం ఏమిటంటే ప్రతి మనుషుడు మంచి ఉద్దేశం నిమిత్తం విడిపోవడం మంచిదే. ఇప్పుడు అబ్రహాము లోతులు విడిపోతున్నారు. మన దృష్టిలో మనకు ఎలా కనపడుతుందంటే ఒక మంచి ఉద్దేశం కొరకు వారు విడిపోతున్నారు. ఏ ఉద్దేశం కొరకు? కలహములు అనేది మన బంధువులం కాబట్టి మన మధ్య ఏముండకూడదు, కలహాలు ఉండకుండా సమాధానంగా ఉండాలి కాబట్టి మనం ఏం చేయవచ్చు, మనము విడిపోవచ్చు. కానీ ఇది మంచి కారణం అనేది విడిపోవడం, ఇది మంచి కారణం అనేది లేదు. ఎందుకు మంచి కారణం కాదు? అది ఉద్దేశం మంచిది కాదు. కలహముల వలన వారు విడిపోతున్నారే కానీ కలహాలు లేనట్లయితే ఎందుకు విడిపోతారు వారు? కాబట్టి విడిపోవడం అనేది మంచి ఉద్దేశాలు ఉన్నట్లయితే
దాని సంగతి అనేది వేరే. ఇక్కడ కలహములు అనేది మంచి ఉద్దేశం నిమిత్తము వారు ఇరువురు ఎడబాయితమని లేదనే సంగతి నీవు నేను ఆలోచించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. కాబట్టి ఇరువురు విడిపోవడము అంటే ఒక విభజన అనేది, సహోదరుల మధ్య విభజన, సహోదరుల మధ్య విభజన అనేది అన్ని సందర్భాలలో మేలుకరంగా ఉండడానికి అవకాశం లేదు. సహోదరుల మధ్య విభజన అన్ని సమయములందు ఒక మేలుకరమైన ఉద్దేశం నిమిత్తమే ఉండవలసిన అవసరం అనేది లేదు. దాని అర్థం ఏమిటి? మనం విడిపోతున్నామంటే కొన్ని చెడు కారణాల నిమిత్తం కూడా మనం విడిపోవచ్చు. అబ్రహాము లోతు ఎందుకు విడిపోయారు? మంచి కారణం మీద విడిపోయారు ఆయన? లేదు, చెడు కారణం. ఏం కారణము? మన మధ్య గొడవలు ఉండవు కాబట్టి మనం విడిపోవాలి. అది మంచి కారణం కాదు. అయినా సరే ఆనాడు వారు ఏం చేశారంటే వారి ఇరువురు మధ్య సమాధానాన్ని స్థాపించడానికి వారు విడిపోవాల్సినటువంటి ఒక ఆలోచన వారు చేయడం అనేది జరిగింది. అయితే మనము అలాంటి ఒక విభజనలను సంఘములో ఖచ్చితంగా ఏం చేయకూడదు, మనము చూడకూడదు. సంఘంలో చూడగట్టాలి. ఇక్కడ విభజన ఎందుకు జరిగింది? 2 కారణాలు చెప్పాం మనం. ఒకటి వారి ఆస్తి, రెండోది వచ్చి వారి యొక్క కలహాలు. ఆస్తి కలహాలు, విభజనలు జరగకూడదు. ఇది తప్పైనటువంటిది. మూడోది విభజనలు దేనికి జరగకూడదు? 1 Corinthians 1వ అధ్యాయం కలహాలు ఎందుకు రాకూడదు గమనించాలి. 11వ వచనం, నా సహోదరులారా మీలో కలహము కలవని మిమ్మల్ని గూర్చి ప్రోయించే వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు పౌలు వాడును, ఒకడు అపోల వాడును, మరి ఒకడు కేపా వాడును, ఇంకొకడు క్రీస్తు వాడిని చెప్తున్నారు. నా తాత్పర్యము 13 క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువేయబడి ఉన్నాడా? పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందుతారా? చాలా. ఇక్కడ ఎందుకు విభజనలు? విభజనలు ఎందుకు వచ్చాయండి? ఇప్పుడు మనం చదివినట్లయితే దాంట్లో విభజనలు దేనికి వచ్చిందండి? 1 ధనం బట్టి, 2 కలహాలు, 3 ఇక్కడ చదివినట్లుగా మనుషులను బట్టి. మనుషులను బట్టి మనకి విభజన ఉండకూడదు. మనుషులను బట్టి ఇక్కడేం జరిగింది? సంఘం అనేది 4గా విభజించబడింది. 4 రకాలుగా విభజించబడిపడ్డారు. 4 రకాలుగా. ఒక ఆయన చెప్తున్నాడు పౌలు గారు గొప్పవారు అంటున్నారు. అందువలన పౌలు గారు ఎవరైతే గొప్పవారు అంటున్నారో వారందరూ ఒకవైపు వెళ్ళిపోయారు. లేదు పౌలు గారు కాదు కానీ పేతురు గారు గొప్పవారు అని అన్నారు, వారు కొంతమంది ఒకవైపు వెళ్ళిపోయారు. లేదు వీరిద్దరి కన్నా అపోల విద్వాంసుడు, ఆయన గొప్ప విద్వాంసుడు అపోల పౌలు గారికి నేర్పించున్నాడు. కాబట్టి అపోలకు సంబంధించిన వారు ఏం చేశారు? కొంతమంది విభజించబడ్డారు. అయితే కొంతమంది ఏం చెప్పారంటే అపోలో ఎవరు, పౌలు ఎవరు, లేనట్లయితే పేతురు గారు ఎవరు, మనమందరం క్రీస్తు పక్షంగా ఉన్నాం కదా అని కొంతమంది ఏం చేశారు? వారు విభజించబడ్డారు. ఆ క్రీస్తు పక్షమున విభజించబడినటువంటి వారిలో ఒకరుగా క్లోయే ఇంటి వారు ఉన్నారు. వారు పౌలు గారికి ఉత్తరం రాశారు. అయ్యా, ఈ విధంగా నీ పేరును బట్టి, పేతురు పేరును బట్టి, మరి అపోల పేరును బట్టి సంఘం అనేది విభజించబడుతుంది. సమస్య ఏమిటి? ఎందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఆయన పత్రిక రాసి అని చెప్తున్నాడు, పౌలు ఎవరు, అపోల ఎవరు, పేతురు ఎవరు? మేమేమైనా మీ కొరకు సిలువ వేయబడ్డామా? లేదే. మీరేమైనా నా నామమున వారి నామమున బాప్తిసం పొందామా? లేదా. రక్షణ మా దగ్గర లేదు, మీ కొరకు మేము ఏమీ చేయలేదు. అందువలన క్రీస్తుని మీరు ఎలాగ విభజించగలరు? మనమందరం క్రీస్తు పక్షంగా ఉండవలేనే తప్ప ఒక మనుషుని పెట్టి సంఘం అనేది ఏం చేయబడకూడదు, విభజించబడకూడదు.
అయా పౌలు గారు ఎంతో గొప్పవాడు ఉన్నాయి, దానికేం సమస్య ఉంది? పౌలు గారు గొప్పవాడు మంచిదే, కానీ ఆయన మన కొరకు సిలువ వేయబడ్డారు. అయా పేతురు గారు ఇంకా గొప్పవారు, మొట్టమొదటిగా ఆయన వాక్యాన్ని బోధించేవారు. మా అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 3,000 మంది ఆయన యొక్క ప్రసంగాన్ని 3,000 మంది ఒకేసారి బాప్తిసం పొందారు. ఆయనే కాబట్టి నంబర్ 1 పౌలు గారు చెప్తున్నాడు. అలాంటి వారిని లెక్కే చేయనంటున్నాడు ఆయన. అలాంటి వారు లెక్కలే లేదు. ఎవరు ఏమేమన్నాడు సరే, నేనేం చేశాను, ఒకవేళ నాటి ఉండొచ్చును, ఇంకొక ఆయన నీళ్లు పోసి ఉండొచ్చును, వృద్ధి కలగజేసే దేవుళ్ళు తప్ప మాలో ఏముంది అంటున్నాడు ఆయన. వృద్ధి కలగజేసేది దేవుడు. ఒకడు నాటి ఉన్నాడు, ఇంకొక ఆయన నీళ్లు పోస్తున్నాడు. అపోలో నాటిన నేను నీళ్లు పోస్తున్నాను, లేక నేను నాటాను అపోలో నీళ్లు పోస్తున్నారు. మేము చేయడం మా పని మేము చేస్తున్నాం కాబట్టి మాలో ఏం లేదు. మాకు మేమేం చేస్తున్నాము, మేము చేస్తున్నా జీతాన్ని పుచ్చుకుంటున్నాము. దాన్ని వృద్ధిని కలిగజేసేది ఎవరు? కాబట్టి క్రీస్తుల వారు ఎన్నడూ కూడా ఇచ్చేయబడకూడదు. మనుషులను బట్టి సంఘం అనేది విభజించబడకూడదు. ఇది వాస్తవం అండి. అది వాస్తవమేనా? ఒకవేళ అది వాస్తవం అయితే ఎందుకు క్రీస్తు సంఘాలు ఎన్ని విభజనలు ఉన్నాయి? ఎందుకు మనం ఒకరినొకరు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం? బ్రదర్ ఆయన గొప్ప ప్రసంగం, ఎవరికి ప్రసంగం, ఎవరు మాట్లాడేది? మనుషుని యొక్క మాటలు కాదు, దేవుని మాటలు. కాబట్టి దేవుడే గౌరవపరచాలి. యేసుక్రీస్తు వారి యొక్క మాటలు, అది ఆయన రాజ్యం, ఆయన సంఘం, ఆయనే గౌరవించబడాలి. కాబట్టి ఆయన యొక్క స్థానంలో ముందు ఎవరిని కూడా ఏం చేయకూడదు, మనము ఉంచకూడదు. అది పౌలు గారు చెప్పారు. ప్రభువు ఉన్నటువంటి స్థానాన్ని ఎవరికి ఇవ్వకూడదు? మనము ఏ మనుషులు పొందడానికి అనర్హుడు, అది అపోస్తలులైన సరే. అందువలన సంఘములు విభజన కలగడానికి గల కారణం ఏమిటంటే అదేమే ఉంటుంది, అది మనుషులు గొప్ప చేసి మాట్లాడటం. ఒకటి, కుటుంబాలు విభజన కారణం ఏమిటి? కలహాలు ఉండడము. ఆ కలహములు అనేది ఎందుకు వస్తుంది? అనేకమైన కారణాలు ఉండొచ్చు. దాంట్లో 2-3 చెప్పాము. ఒకటి అహంకారంగా ఉండొచ్చు, రెండోది వచ్చి ఆస్తిగా ఉండొచ్చును, మూడోది వచ్చి ఒకరికొకరు గొప్పవారు అనుకునే ఒక భావన అనేది ఉండవచ్చు. వీటి వలన కలహం అనేది వస్తుంది. కలహం అనేది ఏం చేస్తుంది? కలహం ఎప్పుడైతే వస్తుందో కలహం అనేది నిద్రపోతుంది. ఆ కలహం అనేటువంటిది ఒక విత్తనం. అది ఆ విత్తనం పడినట్లు ఖచ్చితంగా ఏం చేయాలి? అది మొలకెత్తాలి. మొలక అనేది వచ్చినప్పుడు ఏమవుతుంది? విభజనలకు అది దారితీస్తుంది. అలాంటి కలహమును క్రైస్తవులైన మనము ఎంతవరకు దానిని మనం అరెస్ట్ చేయవలను, లేకపోతే దాన్ని మనము దూరం చేసుకోవలేను, అంతగా మనం దూరం చేసుకోవాలి. అది మన దగ్గర నుంచి దూరం అవ్వాలంటే మొదటగా మనకున్నటువంటి గర్వము, అహంకారము అనేది ఏం చేయాలి? మన దగ్గర నుంచి పోవాలి. అహంకారము, గర్వం పోయేంత వరకు కలహంలు అనేది అక్కడ ఎప్పుడు ఉంటుంది. మనము అబ్రహాము లాగా అంత గొప్పవారంగా మనం లేకపోయినా సరే, కలహములు అనేది ఈనాడు అబ్రహాం గారికి రావడానికి గల కారణము 2 కారణాలని ఇక్కడ తెలియజేయబడింది. ఒకటి, ఆస్తి అనేది కారణం. రెండోది వారి మధ్య కలహములు అనేది కారణం. కాబట్టి అంత గొప్ప అబ్రహాము విశ్వాసం కలిగినను, లోతు ఎంతో నీతిమంతుడైనటువంటి లోతు నీతిమంతుడైన అబ్రహాముని మరియు విశ్వాసం కలిగిన అబ్రహాము విశ్వాసం కలిగినటువంటి లోతుని, అలాంటి గొప్ప వారిని కూడా వారిరువుని విభజించినటువంటిది ఏమిటి? వారికున్నటువంటి ధనము, కలహాలు. వారికన్నా మనం ఆశపరులం కాదు, వారికన్నా మనం విశ్వాసవంతులం కాదు, వారికన్నా మనం నీతిమంతులం కాదు. అలాగైనట్లయితే మనము విభజన పొందడానికి కలహాలు, ధనము కారణమైనట్లయితే, లేనట్లయితే మన అహంకారము, మన గొప్పతనము, నేనే జ్ఞానం. అనేక సందర్భాలు అనుకోండి, నేను తప్ప జ్ఞానంకి ఎవరు లేదనుకోండి, నేను గొప్పవాడిని ఎప్పుడైతే అహంభావం అనేది నాలో ఉంటుందో ఖచ్చితంగా ఏం చేస్తుంది? అది అనర్థాలకు తాలూకిస్తుందని సత్యాన్ని నేను ఆలోచించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. ఇక్కడ నుంచి ఇలాగ ఏం చేశారో వాళ్ళు విడిపోవడం అనేది జరిగింది. ఆ విడిపోయినందువలన కలిగిన నష్టం ఏమిటో 14వ అధ్యాయం మనకి వివరిస్తుంది. విడిపోయినటువంటి నష్టాన్ని 14వ అధ్యాయం మనము చూడడానికి అవకాశం అనేది ఉంటున్నది. అందువలన మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి
ఒక పాఠం ఏమిటంటే, ఒకటి, మనుషులందరూ శక్యమైనంత వరకు అందరితో మనము సమాధానం కలిగి ఉండాలి. రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. ముఖ్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉంది. శక్యమైతే, సాధ్యమైనట్లయితే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఏ విధంగా ఉండాలి మనము? కానీ మనకి ఈ వచనం అనేది ఆ విధంగా ఉండదు. శక్యమైతే మన చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో కలహం చేస్తూ ఉంటాం. మనం చేసేటటువంటిది అదే. మనకు ఎంత సాధ్యమో, ఎంత వరకు మనం కలహం చేయమని ఏం చేస్తాం మనము? అంతవరకు చేస్తాం. అని దేవుడు చెప్తున్నాడు, శక్యమైనంత వరకు మీరేం చేయాలి? మీరు సమాధానం కలిగి ఉండండి. కలహం చేయడము ఒక 5 నిమిషాలు అయిపోతుంది. కానీ 5 నిమిషాల మధ్య ఇరువురు మధ్య జరిగినటువంటి కలహం అనేది సమాధాన పడడానికి ఒకవేళ రోజు కావచ్చును, వారం కావచ్చును, నెల కావచ్చును, సంవత్సరం కావచ్చును, ఈవెన్ డెకేడ్ కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. ఒక కలహము ఎంత సమాధానం ఉన్నది సార్, ఇరువురు మధ్య ఉన్నటువంటి సమాధానం అనేది కోల్పోవడానికి ఒక చిన్న కలహం సార్. ఆ కలహం అనేది రావడానికి కారణము అనేకమైన ఉంటుంది. తప్పుగా అర్థం చేసుకోవడము, అన్నిటికంటే ముఖ్యంగా నేను గొప్పవాడిని అనుకోవడము, అహంకారము, ధనము, లేనట్లయితే మనసులో అసూయ, భేదములు, ఇవన్నీ లోకంలో ఉన్నటువంటి మనుషులకు ఉండేటువంటిది సహజం. క్రైస్తవులు వీటన్నిటిని పెట్టుకుని ఏం చేయాలనుకుంటున్నాం మనం? వీటన్నిటిని మన మనసులో పరుచుకున్నట్లయితే మనం ఏమనుకుంటున్నామంటే ఇంకా ఉన్న లోక సంబంధంగా జీవించాలనుకుంటున్నాం. అలాగే జీవించడానికి క్రైస్తవత్వాన్ని ఒక సాధనంగా తీసుకొని జీవించాల్సిన అవసరం లేదు. క్రైస్తవర్గం రావాల్సిన అవసరం లేదు. ఇంకా నేను కక్షలతోనూ, ఇంకా విభేదాలతో, అహంకారంతో, దుర్మార్గంతో, కుటిలత్వంతో, అసూయతో, ఇలాంటి వాటిని కలిగి నేను క్రైస్తవులు జీవించడం కన్నా రావాల్సిన అవసరం ఏమున్నది? క్రీస్తు యొక్క మార్గం అనేది అందరి వలన అనేక సందర్భాలలో దూషించబడడానికి నేను కారణంగా ఉండడం అనేది చాలా అవమానకరమైనటువంటి విషయం. కాబట్టి శక్యమైనంత వరకే మనకు ఎంత సాధ్యమవుతుందో, నా వలన సాధ్యమైనంత వరకే ఏం చేయాలి? నేను సమస్తమైన మనుషులతో ఎలా ఉండాలి నేను అని ఎవరు అనుకోవాలి? ప్రతి మనుషుడు అనుకోవాలి. నేను అనుకుంటే సరిపోదు. ఉదాహరణ, నేను అనుకున్నాను, నా భార్య అనుకోవడం లేదు, సమాధానం ఉండాలని. ఎలా సమాధానం కుదురుతుంది? లేకపోతే నా భార్య అనుకుంటుంది నేను సమాధానం కలిగి ఉండాలనేసి. నేను ఆలోచన లేదు, నేను ఎప్పుడు కలహం పెట్టాలనుకుంటున్నాను. ఎలా సమాధానం మా మధ్యలో జరుగుతుంది? జరుగుతుంది. ఇరువురికి ఆ మనసు ఉండాలి. ఇరువురికి అలాంటి ఆలోచన రావాలి. ఇరువురికి ఆలోచన రావాలంటే ఇరువురికి సమాధానాన్ని ఆటంకపరిచే ప్రతి విధమైన కార్యములన్నీ తమ హృదయం నుంచి ఏం చేయాలి? అవి బయటకు వెళ్ళిపోవాలి. అది ఉంచుకొని మనం సమాధాన పడటం అనేది జరగదు. అది ఎప్పుడైతే మన హృదయం నుంచి వెళుతుందో అప్పుడు మాత్రమే క్రైస్తవులుగా మనం జీవించడానికి అవకాశం ఉంది. యేసుక్రీస్తుగా దేవుడు మనకు సమాధాన పడటానికి ఒక్క రీజన్ చెప్పనుకున్నాడు. మనం శత్రువులను వాస్తవానికి దేవునికి ఒకరికి పాత్రలో మనకు సమాధాన పట్టాలంటే ఒకే ఒక కారణంతో యేసుక్రీస్తుగా మనల్ని అలాగే వదిలిపెట్టలేదు. మనతో ఆయన కలహం చేయడానికి సిద్ధపడలేదు. మనకు సమాధానం పడడానికి ఆయన ఇష్టపడ్డాడు. మనం శిక్షించడానికి ఆయన ఇష్టపడలేదు. మనల్ని ఆయన రక్షించడానికి ఇష్టపడ్డాడు. మనతో ఆయన ఎన్నడూ కలహం చెంది ఆయన మన మీద ఉగ్రతను చూపించడానికి ఆయనకి ఇష్టం లేదు. అయితే ప్రభువును మనమందరం ఆయనతో సమాధానం కలిగి సమాసం చేయాలని ఆయన కోరుకున్నాం. ఆయన అంత చేసినప్పుడు అలాంటి ప్రయోజనాలు పొందిన మనము నా సహోదరునితో సమాధాన పడకుండా, నా సహోదరునితో నేను ఒక కలహం ఎల్లప్పుడూ చేస్తూ ఉన్నట్లయితే ఏం క్రైస్తవం గమనించు. వీటన్నిటికీ ఒకే ఒక రీజన్ ఏమిటంటే
అలా సహోదరుల మధ్య కలకం ఉండడానికి ఒకే ఒక కారణం ఏమిటంటే సహోదరుల మధ్య ప్రేమను లేకపోవడం. సహోదరుల మధ్య ప్రేమ అనేది లేనట్లయితే ఏం కలుగుతుంది? కలహం అనేది ప్రారంభించబడుతుంది. కాబట్టి అది కూడా ఒక కారణంగా నీవు నేను ఆలోచించాలి. కాబట్టి ఎన్నడూ సమస్తమైన మనుషులతో మనము కలహములు నుంచి వేరుపరచబడిన వారమై సమాధానమును కలిగి జీవించాల్సినటువంటి అవకాశం అనేది ఉంటున్నది. అన్ని సందర్భాలలో లోక సంబంధమైనటువంటి మనసు నేను అనేటువంటి సెల్ఫిష్నెస్, స్వార్థం అనేది కలహములకు దారితీస్తుంది. స్వార్థము ఏం చేస్తుంది? కలహాలకు దారితీస్తుంది. స్వార్థత్వము అనేకమైన కుటుంబాలలో అనేక సందర్భాలు ఏం జరుగుతుంది? అనేక సందర్భాలు ఒకరి మీద ఒకరు విసుక్కోవడము, ఒకరినొకరు ఏం చేస్తారు? ఒకరినొకరు సనుక్కొనడము, ఒకరి మీద ఒకరు గొడవలు పడడం, కలహాలు చెందడాన్ని మన కుటుంబాలు చూడవచ్చు. వీటన్నిటికీ కారణం అనేది ఏమిటి? ఒకరినొకరు ప్రేమ లేకపోవడము, ఒకరి మధ్య ఒకరు సమాధానం కలిగి ఉండాలనే ఆలోచన నుంచి దూరంగా నివసించడమే దానికి ముఖ్యమైనటువంటి కారణంగా ఉంటుంది. ఒకటి, మనము సమస్తమైన మనుషులతో సమాధానంగా ఉండాలి. 2, కుటుంబాల మధ్య సమాధానం ఉండాలి. 3, సంఘములో సహోదరుల మధ్య అందరికీ ఏం చేయాలి? మనము సమాధానాన్ని కలిగి ఉండాలి. 4, ఈవెన్ దేశములు కూడా ఒక దేశంతో మరో దేశం సమాధానం కలిగి ఉండాలని అనేకమైన మీటింగ్లు వేస్తున్నారు. కానీ మనం ఎన్నడైనా సరే సహోదరుల మధ్య సమాధానం ఉండాలని ఒక మీటింగ్ వేసాము. మనం ఎలాగ సమాధానంగా ఉండగలము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. కాబట్టి కలహములు అనేది వీటన్నిటికీ కారణము. కలహానికి కారణమైనది ఏదైనా సరే ఒక రీజన్గా ఉండొచ్చు. అది మనం చెప్పినటువంటి అనేకమైన రీజన్లు ఒకటిగా ఉండొచ్చు. సామెతలు 17వ అధ్యాయము 14వ వచనం. నాకు తెలుసు అనేక మంది నన్ను తెచ్చుకుంటున్నారని, అయినా సరే సమస్య లేదు. సామెతలు 17వ అధ్యాయం 14వ వచనం. కలహారంభము నీతి గట్టును పుట్ట ఊట, వివాదము అధికము కాక మునిపే. దాన్ని ఏం చేయాలి? మనము వివాదం వచ్చినప్పుడు మనము దాన్ని ఏం చేయాలి? దాన్ని వివాదం వచ్చినట్టు భర్త వివాద పడాలనుకో భార్య ఏం చేయాలి? సైలెంట్ అయిపోవాలి. భార్య గొడవ వేయడానికి సిద్ధపడిందని భర్త ఏం చేయాలి? ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలి. ఇంట్లోంచి ప్రస్తుతం అప్పుడు గొడవ అనేది ఏమవుతుంది? ఉండదు. అవునండి? లేదు, నేను గొడవ వేస్తాను ఇద్దరు కూర్చున్నాడు, ఏమవుతుంది? వివాదం అధికమవుతుంది కానీ తక్కువ అవడానికి అవకాశం లేదు. సరే, వివాదం అనేది ఎందుకు పుడుతుంది గమనించాలి. అదే సామెతలు 18వ అధ్యాయం 6వ వచనం. బుద్ధిహీనుని పెదవులు కలహమును సిద్ధంగా ఉన్నవి. చాలా. ఎవరు కలహం చేయాలని సిద్ధపడతారు? మనం అనుకుంటున్నాం జ్ఞానులమని. మనం అనుకుంటాం జ్ఞానులని యుద్ధం చేస్తాం అనుకో. నేను పెద్ద జ్ఞానం కాబట్టి నేను కలహం చేయాలనుకుంటున్నాను. ఇక దేవుడు ఏం చేస్తున్నాడు? వాడిని చూసి బుద్ధిహీనుడు అంటున్నాడు. ఎవరు రైతు? దేవుడు ఎప్పుడు రైతు. 20 వచ్చే 3వ వచనం. కలహమునకు దూరంగా ఉండటం నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడు దేన్ని కోరుకుంటాడు? కలహాన్ని కోరుకుంటాడు. ఇప్పుడు ఈ యొక్క వచనములో మనము ఎవరై ఉన్నాము? మూర్ఖుడిగా ఉన్నామా లేక మంచివాడిగా ఉన్నామా? మూర్ఖుడు ఏం చేస్తాడు? ఎల్లప్పుడూ కలహాన్ని కోరుకుంటాడు. అవునండి? వచనం చెప్పేటంటిదే. కలహమును దూరంగా ఉండడం నరులకు ఏమిస్తుంది? ఘనతనిస్తుంది. అయితే మూర్ఖుడు ఏం చేస్తాడంటే కలహానికి మనం దూరంగా ఉంటే అది ఘనతనిస్తుంది అనే విషయాన్ని మరిచిన వాడే కలత చేయడమే తన ఘనత ఇస్తుంది ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అతడు కోరుని కోరుకోవడం జరుగుతున్నది. అందువల్ల సమస్య అనేది ఉంటుంది. 26వ అధ్యాయము 21వ వచనం. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు. చాలా 3 రకాలైన ఒక వర్ణించడానికి 3 రకాలైనటువంటి వర్ణనలను ఇక్కడ ఆయన తెలియజేశాడు. ఒకటేమిటి? మనకి బూడిది కావాలనుకున్నట్లయితే ఏం చేయాలి? మనము
దానికి బొగ్గు ఉండాలి. బొగ్గును వేడి చేసామనుకోండి, దానివల్ల మన వల్ల బూడిద వస్తుంది. కరెక్టేనండి. మనము ఒక బొగ్గును వేడి చేసినట్టయితే బొగ్గు అనేది వస్తుంది. ఇప్పుడు రెండోది ఆయన చెప్తున్నాడు, మనము అగ్నిని మనం మంటింపజేయాలంటే ఏం అవసరము? అగ్ని అవసరం, కట్టెలు అవసరం. అగ్నిని మనం రాసింపజేయాలంటే ఏది అవసరం? మనకి కట్టెలు అవసరం. కలహం కావాలంటే ఎవరు అవసరము? కలహప్రియులు కావాలి. అంటే మనకి బూడిద కావాలనుకుంటే ఏం చేయాలి? బొగ్గును మంట చేయాలి కదండి. మనకి ఒకవేళ నాకు మంట కావాలనుకున్నట్లయితే కట్టెలు అవసరం. మనకి కట్టెలు లేకపోతే మంట వేయలేము. ఇప్పుడు మన కలహం కావాలంటే ఎవరు కావాలి? ఎవరు ఆ కలహప్రియుడు అనేదాన్ని నేను ఆలోచన చేయాలి. 33 వచనం. వారు తరచుగా ఎర్రబుట్టుని నిప్పుపిండగా రక్తం వస్తుంది. కోపమే కూడా కాదు. కోపం వచ్చినప్పుడు ఏమొస్తుంది? కోపమే రాకపోయినట్లయితే కలహమే రాదు. కోపానికి కారణమైనది ఏమిటి? కోపానికి కారణమైనటువంటిది ఈర్ష్య కొండొచ్చును, అసూయ కొండొచ్చును, క్రోధం కొండొచ్చును, అహంకారం కొండొచ్చును, లేక సెల్ఫిష్నెస్ కొండొచ్చును, ప్రేమ లేకపోవడం ఉండొచ్చును. ఇవన్నీ కారణము కోపానికి. కోపం అనేది ఏం చేస్తుంది? ఖచ్చితంగా కోపం అనేది కలహాన్ని పుట్టించడం అనేది జరుగుతుంది. కాబట్టి మొదటి పాయింట్ మనం ఏం చేసామంటే సమస్త మనుషులతో మనము సమాధానంగా ఉండాలి. 2, సాధ్యమైనంత వరకు ఎప్పుడైతే మనకు సమాధానం అవసరమో వాటి కొరకు మనం ఎల్లప్పుడూ ప్రయాసపడాలి. ఆ సమాధానాన్ని మనం అందరితో కలిగి ఉండాలి. 2, సమాధానాన్ని మనం పొందడానికి కావలసిన ప్రయత్నములను మనం ఏం చేయాలి? మనము ఎల్లప్పుడూ చేయాలి. మనకు సమాధానం అవసరం కాబట్టి ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? మనము సమాధానం కొరకు ప్రయత్నం చేయవలసినటువంటి కార్యములను ఒకదాని తర్వాత ఒకటి మనం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. ఆ విధంగా ఇప్పుడు ఏం చేశారు? అబ్రహాం గారు లోతుతో సమాధానం కలిగి ఉండడానికి తను ఎంతగానో ప్రయాసపడి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అనేది వచ్చింది. మన యొక్క పరిస్థితి కూడా అదే. 10వ వచనం గమనించారు. 10వ వచనంలో 13వ అధ్యాయము 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములు అదంతా యెహోవా తోట వలె ఐగుప్తు దేశము నీళ్లుపారు దేశమే ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయేది. కాబట్టి ఒక చిన్న కలహము ఎవరి మధ్యలో? పశువుల కాపర్ల మధ్యలో జరిగిన ఒక చిన్న కలహం అనేది, వారికి ఆస్తిని బట్టి వారి మధ్యలో కలిగినటువంటి ఒక చిన్న కలహం అనేది ఇరువురి విశ్వాసుల మధ్య ఒక విభజనను ఏర్పాటు చేసేంత వరకు ఏం చేసింది? అది ప్రయత్నం చేసింది. ఎవరు వారి ఇరువురు? గొప్ప విశ్వాసులు. వారి ఇరువురిని గురించి మనము ఎబ్రీ గ్రంథంలో చదవచ్చును. వారి ఇరువురిని గురించి మనం పేతురు గ్రంథంలో కూడా చదవడానికి అవకాశం ఉన్నది. అబ్రహాము నీతిమంతుడు, లోతు కూడా నీతిమంతుడుగానే దేవుడు లేఖనాల్లో వర్ణించబడ్డాడు. దేవుడు వారిని వర్ణించాడు అలాగే. కానీ అంత నీతిమంతులు, అంత విశ్వాసులైనటువంటి వారి మధ్య కూడా వివాదము, ధనము వలన కలిగిన వివాదం అనేది కలహంగా మారి ఆ కలహం అనేది ఏం చేసింది? వారి ఇరువురిని విడిపింపజేసింది. వారేనే ఆ విధంగా విడిపింపజేసినట్లయితే, మనము ఒకవేళ ధనవంతులుగా ఉన్నట్లయితే, మనలో కలహ బుద్ధి ఉన్నట్లయితే, మనము స్వార్థప్రియులం అన్నట్లయితే, మనం ప్రేమ లేనటువంటి వారమైనట్లయితే, సమాధానం కోరుకోకపోయినట్లయితే కలహం అనేది ఏం చేస్తుంది? వెంటనే వస్తుంది, మనల్ని ఏం చేస్తుంది? అది విడిపోజేస్తుంది. కానీ ఎన్నడూ కూడా మనం విడిపోకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. కాబట్టి 123వ కీర్తనని మనం వీరి ఇరువురికి ఏం చేయలేము? మనము అప్లై చేయడానికి అవకాశం అనేది లేదు. 123వ కీర్తన. దీన్ని మనం అనేక సందర్భాల్లో రాష్ట్రం గారు కూడా మనము బోధించడం అనేది జరిగింది. 133వ కీర్తన 1వ వచనం. 133:1. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అనేకమైన ప్రసంగాలు దీనిలో చేశాం మనం. ఇక్కడ గమనించండి, ఈ యొక్క స్క్రిప్చర్ ని, ఈ వచనాన్ని అబ్రహాం లోతు మధ్యలో మనము వారి ఇరువురికి దాన్ని అప్లై చేయగలమా? చేయలేదు. ఎందుకంటే వారు కలిసి నివసించలేదు. కలిసి నివసించడానికి బదులు వారు ఏం చేశారు? వారు విడిపోయారు.
కాబట్టి వారి యొక్క విషయంలో అది ఏ విధంగా లేదు, అది వారి ఈ యొక్క విషయంలో వారు జరిగినట్టు లేదు. కానీ క్రైస్తవుల విషయంలో జరగాలని ముందుగానే దేవుడు ఏం చేశాడు, దాన్ని మన కొరకు ఆయన ఏర్పాటు చేయడం అనేది జరిగింది. గమనించారు 11వ వచనం నుంచి 13వ వచనం వరకు, 11 నుంచి 13. కాబట్టి లోతు తానకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లా వారు ఒకరొకరు వేరైపోయారు. అబ్రహాం కనాను నివసించెను. లోతు ఆ మైదానం మందున పట్టణ ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ తన గుడారం వేసుకొనెను. సొదొమ మనుషుల దుస్తులు యెహోవా దృష్టికి బహు పాపులనే ఉంటుంది. ఇప్పుడు గమనించారు ఏం జరిగింది. ఇప్పుడు ఏం జరిగిందంటే వారి ఇరువురి మధ్య ఒక సమాధానానికి, వారి ఇరువురి మధ్య ఒక వివాదం లేకుండా, కలహం లేకుండా సమాధానాన్ని ఏర్పాటు చేయడానికి అబ్రహాం గారు ఏం చేశారు, మన ఇరువురి మధ్య సమాధాన పరచడం కన్నా సమాధానం అని మన ఇరువురు సమాధానంగా ఉండడానికి బదులుగా మనం ఏం చేయవచ్చును, విడిపోయి సమాధానంగా ఉండవచ్చును అనుకున్నాం. విడిపోయి ఏం చేయవచ్చును, సమాధానంగా ఉండవచ్చు. అప్పుడు ఏం చేయవచ్చు, విడిపోయినట్లయితే ఏమవుతుంది, మనం ఇద్దరం గొడవలు పడాల్సిన అవసరం లేదు, మన ఇద్దరం కలహాలు చెందాల్సిన అవసరం లేదు. మన యొక్క ఆస్తి అనేది మన సమస్యను ఏర్పాటు చేయడానికి అవకాశమును ఏర్పాటు చేయకుండా ఉంటుంది. అందువలన అబ్రహాం గారు ఏం చేశారు, ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యేకమైన మార్గం ఏమిటంటే, మన ఇరువురు సమాధానం ఏం చేద్దాం, మనము వెవ్వేరుగా నివసించుదాం అనే ఆలోచనను ఎప్పుడైతే లోతు గారికి తెలియజేశారో, లోతు గారు ఏం చేశారు, తాను లోక సంబంధంగా ఆలోచన చేసి ఏది పచ్చగా ఉంటుందో ఆలోచన చేసినప్పుడు తన కంటికి ఏది కనబడింది, సొదొమ గొమొర్ర అనేది కనబడింది. ఆ విధంగా కనబడినప్పుడు ఏ విధంగా ఉందంటే అది యెహోవా తోట వలె ఉన్నదని ఆయన తెలియజేస్తున్నాడు. దాని అర్థము యెహోవా తోట వలె ఉన్నట్టు. దాని అర్థం అనేది ఇక్కడ ఏమిటంటే అది అన్ని వైపుల నుంచి నీరు దానికి పారేటట్టుది. సొదొమ గొమొర్ర వలెను, సొదొమ గొమొర్ర ఎలాగ ఉన్నదంటే ఆనాడు ఏదైనా తోట వలెను, మరియు ఐగుప్తు దేశపు ప్రదేశం వలె ఉన్నది. ఐగుప్తు దేశాన్ని నైల్ నది ఎలాగైతే నీళ్లను ప్రవహింపజేస్తుందో, ఆనాడు సొదొమ గొమొర్ర ఆనాడు ఏదైనా తోటకు దేవుడు వచ్చి 4 హాయిలుగా నీళ్ళను ఏం చేశాడు, 4 దిక్కుల నుంచి నీళ్ళను తీసుకురావడం జరిగింది. అందువల్ల ఆనాడు అది అంత పచ్చగా ఉన్నది. అలాంటి ఒక స్థితిని సొదొమ గొమొర్ర ఆనాడు పొందినదని నీవు నేను ఆలోచన చేయాలి. ఆ ప్రదేశం అంత సస్యశ్యామలంగా ఉండడం సరే, ఇప్పుడు ఆయన 13వ వచనంలో ఏం తెలియజేస్తున్నాడు గమనించండి. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి. అలాంటి వారి మధ్యలో నివసించాలనే కోరిక ఎవరికి పుట్టింది? ఒకవేళ దూరం నుంచి చూశాడు కాబట్టి, పచ్చగా ఉంది కాబట్టి లోపల ఉన్నటువంటి వారు కూడా అలాగే ఉంటారు అనుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశానికి జీవించేటువంటి మనుషులకి సంబంధం లేనటువంటిది. ఆ మనుషులు ఏ విధంగా ఉన్నారు, బహు దృష్టులుగా ఉన్నారు, వారు దుర్మార్గులుగా ఉన్నారు. కానీ వారు జీవించినటువంటి వారు ఉన్నటువంటి ప్రదేశం అనేది సస్యశ్యామలంగా ఉన్నదని ఇక్కడ దేవుడు తెలియజేయడం అనేది జరుగుతున్నది. అయితే ఇక్కడ నుంచి వచ్చినప్పుడు గమనించాను, లోతు గారు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎక్కడ గుడారం వేసుకున్నారు గమనించారు. ఎక్కడైనా గుడారం వేశారు ఆయన? 12వ వచనంలో ఎక్కడ వేసుకున్నాడంటే ఇప్పుడు ఆయన సొదొమ దగ్గరకు వేసుకున్నారు. మీరు అదే 14వ అధ్యాయానికి వెళ్ళి చూసినట్లయితే ఎక్కడికి వెళ్తాడు ఆయన? సొదొమ లోపలికి వెళ్ళిపోయి ఉన్నాడు ఆయన. అదే 18వ అధ్యాయానికి వచ్చినట్లయితే సొదొమ పట్టణం లోపల ఉన్నాడు ఆయన. ఇప్పుడేం జరిగింది, ఇప్పుడు ఎలాగో సొదొమ పట్టణంలో ఉన్నటువంటి దుష్టులు, అక్కడ ఉన్నటువంటి దుర్మార్గుల యొక్క జీవితం అనేది ఆయన ఒకవేళ కష్టపడి ఉండొచ్చు, చాలా కష్టపడ్డాడని దేవుని లేఖనాలు బోధిస్తుంది. అయినది సరే ఆ సొదొమ గొమొర్రను ఏం చేశాడు ఆయన, ఎన్నుకొని తన యొక్క చాయిస్ ని బట్టి ఏం చేశాడు, ఇప్పుడు ఆయన ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. ఆ విధంగా వెళ్ళినప్పుడు మొదటి ప్రదేశంలో దగ్గరగా వేసుకున్నాడు, తర్వాత ఏం చేశాడు, సొదొమకి దగ్గర అవడం అనేది జరిగింది. ఎలాగో నాశనం చేయబడ్డాడో 14వ అధ్యాయం అనేది మనకి తెలియజేయబడడానికి అవకాశం అనేది ఉంటున్నది. అయితే వారు ఎలాంటి దుర్మార్గులు గమనించారు 13వ వచనంలో, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండరి. గమనించారు. వీరు ఎలాంటి పాపులు? వీరు ఎలాంటి పాపులండి?
వీళ్ళు దుష్టులు ప్లస్ పాపులు. దాని అర్థం ఏమిటి గమనించాలి. ఇరువురి దృష్టిలో వీరు దుష్టులుగాను పాపులుగాను ఉన్నారు. మనుషుల దృష్టిలో ఏ విధంగా ఉన్నారు వీళ్ళు? 13వ వచనం గమనించాలి. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులుగా ఉన్నారు. ఆ మనుషులు దుష్టులు ప్లస్ ఏ విధంగా ఉన్నారు? బహు పాపులు అన్నట్లయితే ఎంత దుర్మార్గమైనటువంటి వారి మధ్య తాను నివసించడానికి ముందెళ్ళి ఉన్నట్టు గమనించాలి. కారణం ఏమిటంటే యెషయా 3వ అధ్యాయము 9వ వచనం అనేది ఎలాగో తెలియజేయబడుతుంది. యెషయా 3వ అధ్యాయము 9వ వచనం. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్షి. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. తమ పాపమును మరుగు చేయక తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దానిని బయలుపరుచు. సొదొమ వారి వలె వారు ఏం చేస్తారంట? బయలుపరుస్తారు. ఎందుకు? వారు బహుదుష్టులు మరియు వారు దేవుని దృష్టికి బహు పాపులు. అంటే వారి పాపాన్ని ఏం చేయరు? వారు మరుగు చేయరు. వారు చేసేది పాపం అనేది బహిరంగంగా చేస్తారు. యెహెజ్కేలు 16:49 వచనం. నీ పిల్లలైన సుధమ చేసిన దోషమేదనగా రాజీతిని దాని కుమార్తెలను కలిగిన గౌరవమును ఆహార సౌందర్యాలు నిర్విచారమైన సుఖస్థితులు అనుభవించారు. 50వ వచనం. వాళ్ళు అహంకరించి నా దృష్టికి ఏ క్రియలు చేసిన విధంగా నేను దాన్ని చూసి వారిని వెళ్ళవచ్చు. రైట్. సో అలాంటి ఒక దుష్ట క్రియలు చేసినటువంటి అదే దుష్టులు సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఎలాంటి దుష్క్రియలు చేసి వారు దేవుని వలన శిక్షించబడ్డారో అలాగునే ఇశ్రాయేలీయులు కూడా ఏం చేశారు? అలాగునే చేసి ఆ దేశం నుంచి వారు ఏం చేయబడ్డారు? వెళ్ళగొట్టబడ్డం అనేది జరిగింది. సరే, ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే లోతు యొక్క 3 విధములైనటువంటి ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనము చూడబోతున్నాం. ఒకటి, సొదొమ గొమొర్రాకు ముందు వెళ్ళడానికి ముందుగా లోతు యొక్క ప్రవర్తన. 12వ అధ్యాయం 4వ వచనం గమనించినట్లయితే యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళిన లోతు కూడా అతనితో వెళ్ళాను. ఎలాగున్నాడు ఆయన? లోతు గారు ఎలాగున్నారు? అబ్రహాము నీతిమంతుడు కాబట్టి తనతో కూడా వెళ్ళినందువలన తాను కూడా ఏం చేస్తున్నాడు? అలాగనే నీతిమంతుడుగా జీవించడానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. 2, సొదొమలో ఆయన నివసించినప్పుడు ఆయన యొక్క ప్రవర్తన ఎలాగున్నది? ఎలాగుందండి? 2 పేతురు పత్రికలో మనకి తేటగా తెలియజేయబడడం అనేది జరుగుతుంది. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం. ఏడు 8 వచనాలు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బాధపడి నీతిమంతులకు లోతులు తప్పించారు. బహు బాధపడి నీతిమంతులు లోతును తప్పించను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉంది. తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనసును నొప్పించుకుంటున్నాను. లోతు గారు కనానులో నివసించినప్పుడు ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి, కనానులో నివసించడానికి ముందుగా ఆయన యొక్క పరిస్థితి, కనానులో నివసిస్తున్నప్పుడు ఆయన యొక్క పరిస్థితి. 3వది ఆ యొక్క క్షమించండి సొదొమ గొమొర్రాలో నివాసం చేయడానికి ముందుగా లోతు యొక్క పరిస్థితి, సొదొమ గొమొర్రాలో నివసించినప్పుడు ఆయన యొక్క పరిస్థితి. 3వది సొదొమ గొమొర్రా విడిపోయినప్పుడు ఆయన యొక్క పరిస్థితిని మనము చదవడానికి అవకాశం మనకు ఉంటున్నది. ఎలాగైనా వెళ్ళిపోయారు 18వ అధ్యాయం మనము ప్రభు చిత్తమైన దాన్ని మనం చదవడానికి అవకాశం మనకు ఉంటున్నది. ఈవెన్ వాస్తవానికి సొదొమ గొమొర్రా పట్టణాన్ని నుంచి ఆయన విడిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేశాడు? ఆయన ప్రభు యొక్క మాటకు లోబడి ఆయన జీవించాడు. కొంతకాలము దుష్టుల మధ్య తాను నివసించినను సరే, వారు చేసిన దుష్టత్వం బట్టి తాను ప్రతిదినము దుఃఖపడుతున్నను సరే, కానీ వారి యొక్క జీవితంలో లోతును ఏం చేయలేకపోయింది? మార్చలేకపోయాడు. ఒకవేళ తన కుమార్తెలు, తన యొక్క భార్య ఒకవేళ మార్పు చెంది ఉండొచ్చు. తన యొక్క భార్య ఏం చేసింది? ఒకవేళ ఇప్పుడు లోతుకి వివాహం అయిందో లేదో మనకు తెలియదు. ఎప్పటికీ
ఇప్పటికీ మనం చెప్పినట్లుగా 13వ అధ్యాయం ఆయన వెళ్ళి అక్కడ ఈ గుడారం వేసుకున్నంత వరకు ఆయనకి భార్య ఉన్నదని పిల్లలు ఉన్నదని మనకి ఇంతవరకు తెలియదు. అయితే మనము 18వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఆయనకు భార్య ఉన్నదని 7 కుమార్తెలు ఉన్నారని మనము చదవడం అనేది జరుగుతున్నది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక వివాహం చేసుకున్నాడా మనకు ఖచ్చితంగా తెలియదు. ఒకవేళ ఆ విధంగా చేసుకుని ఉన్నట్లయితే ఉండడానికి ఒక కారణము, ఒకవేళ ఉండొచ్చును అనడానికి ఒక కారణం ఏమిటంటే అక్కడ అల్లులను కూడా ఏం చేస్తున్నాడు ఆయన అక్కడ ఎన్నుకుంటున్నాడు. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా వివాహం చేసుకున్నాడో లేదో మనకి ఖచ్చితంగా తెలియడానికి అవకాశము లేదు అనేటువంటి సత్యాన్ని మనము ఆలోచన చేయాలి. 13వ అధ్యాయము 14 నుంచి 18 వచ్చినారు. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి చూడుము, ఎందుకనగా నీవు చూచున్న దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను. నీ సంతానమును భూమి మీద విస్తరింపజేసేదను. ఒకవేళ మనుషుడు భూమి మీద ఉన్న రేణువులు లెక్కింపగలిగిన ఎడల సంతానం కూడా లెక్కించి ఉండొచ్చును. కాబట్టి నువ్వు లేచి ఈ దేశం యొక్క పొదుగును వెడల్పు నువ్వే లెక్కించము అది ఇచ్చినదని అబ్రహాంతో చెప్పాను. అప్పుడు అబ్రహాం తన గుడారం తీసి ఎక్రోనులోని మమ్రే దగ్గర సింధు వృక్ష వనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టాను. ఎప్పుడైతే 15వ వచనంలో 14వ వచనంలో ఎప్పుడైతే అబ్రహాము నీ విడిచి లోతు బయటకు వెళ్ళాడు, వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడు, అబ్రహాము ప్రత్యక్షమై అని తెలియజేసిన ఒకే ఒక విలోచన ఏమిటంటే నీకును నీ సంతానానికి ఈ యొక్క దేశాన్ని ఏం చేస్తున్నాను స్వాస్థ్యముగా నిత్యం ఇస్తున్నాను. నిత్యం ఏం చేస్తున్నాను నేను స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను. ఒకవేళ ఆయన ఎలాంటి ఒక స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడో 16వ వచనంలో ఆయన ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. మరియు నీ సంతానం భూమి మీద రేణువులంతా విస్తరింపజేసేదను. ఎట్లయినా ఒకటి భూమి మీద రేణువులు లెక్కించగలిగినట్లా నీ సంతానం కూడా లెక్కించవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగు వెడల్పు దాన్ని సంచరించము, అది నీకు ఇచ్చేదినని అబ్రహాముతో చేశాను. అబ్రహామును లోతు విడిచిపోయిన తర్వాత, లోతు అబ్రహాము విడిచిపోయిన తర్వాత దేవుడు తన యొక్క నిబంధనలు మరలా అబ్రహాం గారికి ఏం చేస్తున్నాడు, స్థిరపరచడం అనేది జరుగుతున్నది. సో ఇక మీదట ఏమి లేదు, అబ్రహాముకి కలహాలు లేవు, సమాధానంగానే ఉండడానికి అవకాశం అనేది ఉంటున్నారు. కాబట్టి ఎప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, ఎప్పుడండి? నేను మూడు నాలుగు విషయాలు చెప్తాను. ఒకటి, వారిరువురు మధ్యలో కలహములు తీరిన తర్వాత దేవుడు ఏం చేశాడు, ఆయనతో మాట్లాడటం జరిగింది. అవునండి, వాస్తవం అనేది కలహాలు ఉన్నంత వరకు ఏం చేయలేదు దేవుడు, వారి ఎవరిని పిలిచి కలహాలు తెచ్చుకోమని చెప్పలేదు. ఆయన కలహాలు ఉన్నంత వరకే దేవుడు మనుషునితో సాహసం చేయడు. అయ్యా అదేం చేయాలి, నాకు సాహసం చేయకపోతే నన్ను ఎలా ఆశ్రదిస్తాడు అనుకోవచ్చు నేను అని చెప్తున్నాడు. రోజు అబ్రహామును విడిపోయిన తర్వాత అంటే దాని అర్థము కలహములకు ఒక నివారణ వచ్చిన తర్వాత, కలహములు అనేది ఏ విధానంలో నివారించబడిన ఆ విధంగా నివారణ చేసిన తర్వాత దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమవుతున్నాడు. అవునండి. 2, వారిరువురు మధ్య, లోతు అబ్రహాముల మధ్య సమాధానం అనేది కుదిరిన తర్వాత, వారిరువురు మధ్య ఏం జరిగింది, ఇప్పుడు సమాధానం ఏర్పరచబడిందా? ఎలాగ ఏర్పరచబడిందండి? వారిరువురు విడిపోయారు. సమాధానం కొరకు వారు విడిపోయి సమాధానంగా ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడడం జరిగింది. 3, తనతో నుంచి విడిపోయినటువంటి లోతునకు అబ్రహాము గారు సరైన ఒక ప్రదేశం నుంచి ఆయన సెటిల్ చేసిన తర్వాత దేవుడు ఏం చేసింది, అబ్రహాంతో మాట్లాడడం జరిగింది. ఎలాగని లోతు వెళ్ళిపోమని చెప్పలే అబ్రహాము గారు తేటగా తెలియజేశారు. 1, నీ చుట్టూ ప్రదేశం చూడు, నువ్వు ఏ ప్రదేశాన్ని కావాలంటే ఆ ప్రదేశాన్ని నువ్వు ఏం చేయవచ్చునో ఎన్నుకోవచ్చు.
నువ్వు కుడికి వెళ్ళినట్లయితే నేను ఎడమకి వెళ్తాను, నువ్వు ఎడమకి వెళ్ళినట్లయితే ఏం చేస్తాను, నేను కుడికి వెళ్తాను. కాబట్టి అవకాశం అనేది ఎవరికి ఇవ్వబడింది? లోతు గారికి ఇవ్వబడింది. లోతు గారు దాన్ని ఎన్నుకొని ఆయన సెటిల్ అయిన తర్వాత, గుడారమును వేసుకున్న తర్వాతే అబ్రహాం గారితో దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడటం అనేది జరుగుతున్నది. కాబట్టి ఈనాడు మీరైనా సరే, నేనైనా సరే, ఇరువురు మధ్య సమస్య ఉన్నట్లయితే అది తీరేంత వరకు దేవుడు మనతో ఏం చేయడు? సహవాసమును చేయడు. ఇరువురు సమాధాన పడిన తర్వాతే జరుగుతుంది. రెండోది, మనం ఇరువురు సమస్య లేదా మన మధ్యలో ఉన్న సహోదరుల మధ్య ఉంది, సహోదరులు ఇంతవరకు సమాధాన పడలేదు, ఇంతవరకు ఇంకా కలహాల్లోనే ఉన్నాము, ఇంకా మనం వచ్చి సరైన విధానంలో సెటిల్ కాకుండా ఉన్నట్లయితే దేవుడు మనతో ఏం చేయడు? అబ్రహాంతో మాట్లాడినట్టుగా మనతో కూడా దేవుడు ఖచ్చితంగా మాట్లాడడానికి అవకాశం అనేది లేదు. రెండోది గమనించాను, దేవుడు వచ్చి 12వ అధ్యాయంలో 1వ వచనంలో ఏ విధంగా దేవుడైతే వాగ్దానం చేశాడో ఆ యొక్క దేశాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? మరలా అబ్రహాముకి చూపించడం అనేది జరుగుతున్నది. 2, ఆయన ఏం చెప్పాడంటే, నేను చేసిన వాగ్దానం ఇదే, ఈ యొక్క దేశాన్ని ఏం చేస్తాను, నేను ఇవ్వబోతున్నానని ఆయన తెలియజేయడం జరుగుతుంది. 2, ఈ యొక్క దేశం అనేది ఏదో కొంతకాలానికి కాదు, నిరంతరము ఎవరికి ఉంటుంది? అది నీ యొక్క సంతానానికి ఉంటుందని చెప్తున్నాడు. గమనించాను ఆయన 15వ వచనములో, ఎందుకనగా నీవు చూస్తున్న దేశం అంతటి నీకు నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను. నీ సంతానానికి ఇస్తానంటే మంచిదే, కానీ ఎంతకాలానికి ఇస్తానని చెప్పాడు ఆయన? సదాకాలం ఇస్తానని తెలియజేయడం అనేది జరుగుతున్నది. 3వ పాయింట్ ఏమిటంటే ఆయన తెలియజేస్తున్నాడు. ఒకసారి 3వ పాయింట్ గమనించాను. 17వ వచనములో, నీవు లేచి దేశం యొక్క పొరుగున దేశం యొక్క పొడవున వెడల్పును దానిలో సంచరించి అది నీకు ఇచ్చేదని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి అని చెప్తున్నాడు, నువ్వు ఎంత దూరం నడుస్తావో, ఎన్ని దిక్కుల వరకు నువ్వు నడుస్తావో, ఎంత దూరం అయితే ఉంటున్నదో అంత దూరం ఏం చేస్తాను, నేను నీకు ఇస్తానని చెప్తున్నాను. ఎలాంటి ఒక వాగ్దానమును దేవుడు ఆయనకి ఇస్తున్నాడో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఈ యొక్క దేశాన్ని ఆయనకి మాత్రం కదా, ఆయన సంతానానికి ఇస్తానని చెప్తున్నాడు. ఆయన ఎవరికి ఇస్తానని చెప్తున్నాడు? ఆయన అబ్రహాం యొక్క సంతానానికి ఆయన ఇస్తానని చెప్తున్నాడు. అయితే మన ప్రశ్న వచ్చు, ఇంత పెద్ద దేశాన్ని ఆయన సంతానం లేనప్పుడే ఇస్తానని చెప్పాడు. సంతానమే లేదు, తన కుమారుడే లేదు. కుమారుడు లేనప్పుడే తన యొక్క సంతానం తాను స్వాధీనపరుచుకున్నట్లుగా దేవుడు ఏం చేశాడు? అబ్రహాంకి ఆ యొక్క దేశాన్ని చూపించడం అనేది జరుగుతుంది. 18వ వచనంలో, ఎప్పుడైతే ఆ యొక్క దేశాన్ని ఇస్తానని తెలియజేశాడో సంతానాన్ని విస్తరింపజేసిన తర్వాత, ఉదాహరణకి 1 రాజులు 4వ అధ్యాయం 20వ వచనంలో గమనించినట్లయితే, ఒకవేళ ఇక విస్తారమైన జనము సొలొమోను కాలములో ఆనాడు సమస్తమైన దేశాన్ని, కనాను దేశాన్ని స్వతంత్రించుకొని వారు ఆనాడు జీవించడానికి అవకాశం ఉంటున్నది. దాని అర్థం ఏమిటి? వారు యెహోషువ కాలము నుంచి దావీదు కాలం వరకు సంపూర్ణంగా వారు కనాను దేశాన్ని స్వతంత్రించుకోలేదు. సంపూర్ణంగా వారు ఏం చేయలేదు? కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నా సరే సమాధానంగా జీవించలేదు. వాస్తవానికి న్యాయాధిపతుల కాలంలో ఆనాడు ఫిలిస్తీన్లు యుద్ధం చేసి అనేక భూభాగాలు తీసేసుకున్నారు. రాజులు ఒకవేళ న్యాయాధిపతుల కాలంలో అంతా అదే జరిగింది. యెహోషువ కాలంలో సంపూర్ణంగా వారు చేయలేదు. ఇంకా ఎందుకంటే న్యాయాధిపతుల కాలంలో ఇంకో కూడా స్వాస్థ్యం కొరకు వారు ఇంకా దాన్ని వారు వెతుక్కుంటూ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తున్నారు. న్యాయాధిపతుల కాలం తెలియజేస్తుంది. కానీ దావీదు కాలంలో సమస్తమైన భూభాగము తమ చేతిలో ఉండడం సరే, అంటే 80 సంవత్సరం తర్వాత, సౌలు గారు 40, దావీదు గారు 40, 80 సంవత్సరంలో వారు పరిపాలించిన తర్వాత కూడా వారు భూభాగాన్ని సంపాదించారు. కానీ శత్రు బాధ నుంచి వారు తప్పించబడలేదు. శత్రువులు వస్తారు, ఒక ప్రదేశాన్ని పట్టుకొని ఏం చేస్తారు? వారు తమకు అంచుకున్న ప్రదేశాన్ని వారు ముట్టడించడం జరుగుతుంది. అయితే దావీదు గారు తన జీవిత కాలంలో సమస్తమైన శత్రువులను నాశనం చేసి సొలొమోను కాలానికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలీలందరికీ కనాను దేశంలో ఒక సమాధానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. 1 రాజులు 4వ అధ్యాయము 20వ వచనం. అయితే యోధావారును ఇశ్రాయేలు వారును సముద్రపు ధరణము ఇసుకరేణు వంటి విస్తార సమూహం 20వ వచనము, 4వ అధ్యాయం 20వ వచనం. ఏటి యూదావారు ఇశ్రాయేలు వారు సముద్రం అందరూ ఇసుక రేణువులంత విస్తార సమూహమై
తినుచు త్రాగుచు సంబరపడుచును ఉండేది. ఎప్పుడు జరిగింది? నెరవేరినటువంటి ఒక ఘటన ఉండొచ్చినది సొలొమోను కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన అది. కాబట్టి ఆనాటికి వారు విసుగురైన వాళ్ళంతా విస్తారమైనటువంటి జనంగా సొలొమోను కాలంలో రావడం జరిగింది. అలాగునా దేవుడు వారికి వాగ్దానం చేసినట్లుగా, అంటే విస్తారమైన జనము ఇక దేశాన్ని ఆక్రమించుకున్నట్ల విధంగా ఆనాడు ఇశ్రాయేలు వారు మరి యూదా వారు అందరూ కలిసి సొలొమోను కాలములో సమస్తమైన దేశమును వారు పొందిన వారు ఏం చేశారు? సుఖముగా వారు జీవించడం జరిగింది. అప్పుడు ఆయన ప్రవచనం అనేది నెరవేర్చడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు యొక్క వాగ్దానం చేశాడో, వాగ్దానం చేసిన వెంటనే దేవుడికి ఆయన ఏం చేశాడు? 18వ వచనంలో ఒకసారి గమనించాడు. 18వ అధ్యాయము 13వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులో మమ్రె దగ్గర సింధూర వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు ఏం చేశాడు? ఆయన బలిపీఠం కట్టాడు. మనం మొదటి నుంచి 12వ అధ్యాయం నుంచి మనం చెప్పుకునేటువంటి ఒకే ఒకటి ఏమిటంటే, ఆయన ఎక్కడ గుడారం రాస్తుంది అక్కడ ఏమి ఉండదానికి బలిపీఠం ఉంది. మన ప్రశ్న ఏమిటంటే, మనకున్న ఒకే ఒక ప్రశ్న ఏమిటంటే, నా గుడారము నేను స్థిరకాలం ఒకే దగ్గర పెట్టుకుని ఉన్నాను సరే, మనకు బలిపీఠాలు లేకుండా ఏం చేస్తున్నాం? మనం తిరుగుతున్నాం. ఇంతవరకు కొంతమంది బలిపీఠాలు కట్టుకోలేదు, ఇంతమంది కట్టుకోవడానికి సరే అది పాడైపోయిన స్థితిలో ఉంది. ఇంకా గుడారములని ఇంకా వారు ఇండ్లు సరే కట్టుకుంటున్నారే కానీ గుడారములు ఇంకా కట్టుకోకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళు అలసరి, అంటే దాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది జరుగుతున్నది. అబ్రహాం యొక్క విశ్వాసం అలాంటిది కాదు. అబ్రహాం యొక్క విశ్వాసము తాను ఎక్కడ ఉంటాడో అక్కడ ఆయనకి ఒక గుడారం ఉంటుంది. అలాగైనట్లయితే నాకు గుడారం ఉన్నదని నీవు నేను ఆలోచించేయాలి. 13వ అధ్యాయం వరకు ఏదైనా ప్రశ్న ఉందా? లేనట్లయితే 14వ అధ్యాయము మొదటి 7 వచనం, నాకు తెలిసిన టైం అయిపోతుందని అయినా సరే మనము ఒక 7 వచనాలు మాత్రం చదువుకున్నాం. 4వ గంట కన్నా ముగించేస్తాను. 14వ అధ్యాయము మొదటి 7 వచనాలు నేను చదువుతాను. షేనారు రాజు అయిన అంప్రపేలు, ఎల్లసారు రాజు అయిన అబియోకు, యాలాము రాజు అయిన కదుర్లహేరాము, బోయి రాజు అయిన తిబాద్ అనువాద దినములలో వారు సొదొమ రాజు అయిన బెరహోతోను, గొమెర రాజు అయిన బేర్షాతోను, ఆత్మరాజు అయిన షెనాబుతోను, సేబుల రాజు అయిన మెషపెరుతోను, సోయారు బెలారాజుతో యుద్ధము చేసేది. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దిము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదుర్లహోమెరు లోబడి 13వ సంవత్సరం తిరుగుబాటు చేసేది. 14వ సంవత్సరం కదర్లహోమెరు అతట్లో కూడా ఉన్న రాజులు వచ్చి అస్టరోత్, కన్నెహేల్, రెపాయిలములో, జాయిలు అనే కిరీట మైదానంలో ఏమేలను కొట్టిన మరియు కోరీలు అరణ్యముల దగ్గర ఎల్మారు వరకు తరిమి సేయిరు ప్రదేశంలో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేశుకు ఎష్మేతకు వచ్చి అమాలేక దేశమంతటిని అస్మోన్, తామార్ల కాపురముల అమోరీలను కొట్టిరి. ఇక్కడ గమనించారు, నలుగురు రాజులు 5 రాజులతో యుద్ధము. 4 రాజులు ఎవరో 1వ వచనంలో తెలియజేయబడింది. ఈ 4 రాజులు రాజైన కదర్లహోమెరుకు, కదర్లహోమెరు యొక్క నాయకత్వంలో ఈ యొక్క 4 రాజులు ఏం చేసేవారు? తనతో కలిసి వారు ఉండేటువంటి వారు. దానికి ముందుగా ఈ యొక్క 5 రాజులు తన కదర్లహోమ యొక్క రాజ్యానికి ఏం చేశారు? వారు లోబడి ఉన్నటువంటి వారు. వాస్తవానికి కదర్లహోమ అనేటువంటి రాజు, ఆయన కింద ఇన్ని రాజ్యములు అనేది ఉండేటువంటిది. ఇప్పుడు ఈ యొక్క 5 రాజ్యములు ఏం చేశారంటే, దాంట్లో ఇంక్లూడింగ్ సొదొమ గొమొర్రా, ఆ 5 రాజ్యాల్లో ఉన్నటువంటి సొదొమ గొమొర్రాతో కలిపి 5 రాజులు ఏం చేశారంటే 12 సంవత్సరముల వరకు కదర్లహోమ రాజుకి లోబడి వారు జీవించారు. అయితే 12 సంవత్సరములైన తర్వాత 13వ సంవత్సరం మంది తిరుగుబాటు చేశాడు. 13వ సంవత్సరం మంది తిరుగుబాటు చేసిన తర్వాత 1 సంవత్సరము కదర్లహోమ రాజు గ్యాప్ తీసుకొని తన యొక్క సైన్యమును సమకూర్చుకొని తన కింద ఉన్నటువంటి ఇంకొక 3 రాజులను కూడా తనతో కలుపుకొని ఇప్పుడు ఎవరైతే తిరుగుబాటు చేశారో ఆ 5 రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళడం అనేది జరిగింది. ఆ విధంగా యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడ యుద్ధం చేశారో ఆ యొక్క వచనం అనేది ఇక్కడ మనకి తేటగా తెలియజేయబడ్డం అనేది జరుగుతున్నది. అక్కడ ఎక్కడ యుద్ధం చేశారు గమనించండి. 6వ వచనం ఆయన తెలియజేస్తున్నారు.
ఏఎంఎల్ కోరిన మరియు హోరేల అరణ్యం దగ్గర ఏర్పాటు నరుకు తరిమి శేయూరు పర్వత ప్రదేశం వారు కొట్టిన తర్వాత మరియు వారు ఎక్కడ యుద్ధం చేశారంటే 5వ వచనంలో 5 కదా 3వ వచనంలో వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధిములో ఏకంగా కూడి వారు ఏం చేశారు, యుద్ధమును చేయడం అనేది జరిగింది. కాబట్టి అక్కడ యుద్ధం చేసినప్పుడు ఈ 5గురు రాజులు ఓడిపోతారు. ఎవరైతే తిరుగుబాటు చేశారో కదెర్లహోమ రాజు ఈయన ఈయన కింద ఆల్మోస్ట్ 8 రాజ్యాలు ఉన్నాయి. 8 రాజ్యాలు ఉన్నాయి ఆయన కింద. వీరందరూ 12 సంవత్సరాలు ఈ యొక్క 8 రాజ్యములు అనేది దీన్ని మనము ఒక రాజ్యం అనేది 3గా, ఇంకొక రాజ్యం 5, ఇంకొక రాజ్యం 3గా విభజించవచ్చు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ యొక్క 5గురు రాజులు 12 సంవత్సరములు లోబడి ఉన్నారు కదెర్లహోముకు. కదెర్లహోముకు ఏం చేశారు, ఈ 12 సంవత్సరాలు వారు లోబడి ఉన్నారు. లోబడి ఉన్న తర్వాత ఈ 5గురు రాజులు ఏం చేశారంటే 13వ సంవత్సరమున ఈ కదెర్లహోమ రాజు విధంగా తిరుగుబాటు చేశారు. ఇప్పుడు కదెర్లహోమ రాజు ఏం చేశారంటే తన కింద ఉన్నటువంటి 3 రాజులను కూడా చేర్చుకొని 4 రాజ్యములుగా ఈ 5 రాజ్యముల మీద యుద్ధం చేశారు. అర్థం కాలేదు, అర్థమైందండి? కదెర్లహోమ రాజు ఆయన పెద్ద రాజు. ఆయన కింద 8 రాజ్యములు పనిచేస్తుంది. ఆయన కింద 8 రాజ్యములు అనేది ఈయన కింద 8 రాజ్యాలు పనిచేస్తున్నాయి. 8 రాజ్యాలు ఉన్నాయి. ఒకవైపున 5 రాజ్యాలు, ఇంకొక వైపున 3 రాజ్యాలు. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఈయన కింద పరిపాలన చేస్తున్నాడు ఈయన రాజు. వీళ్ళందరూ కూడా సామంత రాజులే, నిజమైనటువంటి రాజులు కాదు. వీరందరూ కూడా ఆయన కింద ఆయనకు లోబడి జీవించేటువంటి వారు. ఈ 5గురు రాజులు ఏం చేశారంటే 12 సంవత్సరములు ఈయనకు లోబడి ఉన్నారు. 13వ సంవత్సరం ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. అప్పుడు ఏం చేశారు, కదెర్లహోమ రాజు ఏం చేశాడంటే తనతో కూడా 3 కలుపుకొని 4 కలిసి ఈ 5గురు రాజుల మీద యుద్ధానికి వెళ్ళారు. ఎప్పుడది 13వ సంవత్సరంలో 14వ సంవత్సరంలో 14వ సంవత్సరం ఏం చేశారు, 13వ సంవత్సరమున 12 సంవత్సరాలు ఉన్నారు, 13 సంవత్సరాలు తిరుగుబాటు చేశారు. 14వ సంవత్సరమున కదెర్లహోమ రాజు 4 కలుసుకొని ఈ 3 ప్లస్ ఆయనతో కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి 5 రాజ్యముల మీద యుద్ధానికి వెళ్ళారు. ఆ విధంగా వెళ్ళినప్పుడు ఈ 5 రాజ్యములలో ఒకటి సొదొమ, రెండోది వచ్చి గొమొర్రా. 2 రాజ్యములు సొదొమ గొమొర్రా రాజ్యములు. ఈ 2 రాజ్యాలు కూడా ఇక 5లో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఓడిపోయారు. ఎప్పుడైతే వారు ఓడిపోయారో ఇక్కడ ఉన్నటువంటి 5గురు రాజులను వారు చంపడం అనేది జరిగారు. వారు తరిమి చంపడం అనేది జరిగింది. ఆ విధంగా చంపేటప్పుడు ఏం చేశారు, రాజులను చంపేశారు. అక్కడ ఉన్నటువంటి సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులను, స్త్రీలను, పిల్లలను, పురుషులు అందరూ ఏం చేశారు, వారు చెరగా ఈ 4 రాజులు పట్టుకోపోయారు. ఆ విధంగా పట్టుకోబోతున్నారనే విషయం అనేది పట్టుకోబోతున్నప్పుడు తప్పించుకున్న ఒక వ్యక్తి వచ్చి నేరుగా అబ్రహాం దగ్గరికి వెళ్ళి అబ్రహాంకి ఏం చేస్తాడు, ఆయన ఈ విధంగా మీ తమ్ముని కుమారునైన అన్న కుమారునైనటువంటి తమ్ముని కుమారునైనటువంటి లోతు గారిని ఏం చేస్తున్నారు, కుటుంబంతో బతికెళ్తున్నారు అని చెప్పినప్పుడు అప్పుడు అబ్రహాం గారు తన దగ్గర ఉన్న 318 మంది యోధులతో కలిసి అక్కడికి యుద్ధానికి వెళ్ళి వారిని ఇంకొక రాజుతో కలిసి యుద్ధానికి వెళ్ళి వారిని జయించడం అనేది జరుగుతుంది. అది ఇక్కడ చెప్పినటువంటి విషయము. అందువల్ల 14వ అధ్యాయం 7వ వచనం అనేది పెద్దదిగా ఉండదు, అందుకని నేను చిన్నదిగా ఆలోచన చేశాను. 8వ వచనం గమనించాను. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సీయోను రాజును, సోయరు రాజును బయలుదేరి సిద్కియా లోయలో వారితో అనగా ఏలాము రాజైన కదెర్లహోము, గోయాల్ రాజైన తిరాదు, షీనార్ రాజైన అమ్రేహేలు, ఎలసార్ రాజైన అదర్పురం 4 ఆ 5గురు రాజులు యుద్ధం చేసిరి. ఆ సిద్కీము లోయలు విస్తారమైన మట్టికీలు గుంటలుండెను. సొదొమ గొమొర్రా రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయినప్పుడు వారు సొదొమ గొమొర్రా ఆస్తి యావత్తు వారి భోజన పదార్థం అన్నీ పట్టుకొని పోయిరి. కాబట్టి సమస్తాన్ని ఏం చేసే వాళ్ళు వారిని ఓడించి వారి దగ్గర ఉన్న వాటన్నిటిని పట్టుకోపోయారు.
ఆ విధంగా పట్టుకోపోయినప్పుడు దాంట్లో ఎవరు కూడా పట్టుకోపోయారు? లోతు, తనకున్న ఆస్తి, భార్య, పిల్లలందరూ కూడా పట్టుకోపోబడ్డారు. అప్పుడు ఏం చేశారంటే 12వ వచనంలో 11వ వచనం, అప్పుడు వారు సొదొమ గొమొర్రా ఆస్తి యావత్తు వారు భోజనకుమ్మని పట్టుకుని పోయారు. మరియు అబ్రహాం సహోదరుని కుమారుడైన లోతు సోదరుల కాపాడుతుంది కనుక అతన్ని ఆస్తిని కూడా పట్టుకొని పోగా తప్పించుకున్నప్పుడు వచ్చి ఎదురుడైన అబ్రహాం ఈ సంగతిని తెలియజేసేవారు. ఆ విధంగా తెలియజేసిన తర్వాత జరిగినటువంటి ఒక సంఘటనలోని మనం వెలుగు చేతిని చూడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సంఘటనలో 14వ అధ్యాయం మొదటి 10వ వచనం వరకు 14వ అధ్యాయం మొదటి 10 వచనాలలో అర్థం చేసుకోవాల్సినది సింపుల్ థింగ్ అనేది మీరు ఆలోచన చేయాలి. ఒకటి ఏమిటి? హజర్లహోమ రాజు ఉన్నాడు. ఆయన కింద 8 మంది అతని కింద ఉండి పరిపాలన చేసేవారు ఉన్నారు. కానీ 5 రాజులు ఒకటిగా చేరి 12 సంవత్సరములు ఆయనకు లోబడి ఉండి 13వ సంవత్సరం ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. అందువలన 1 సంవత్సరము హజర్లహోమ రాజు వేచి చూసి తన సైన్యం కూర్చుకొని 4 రాజ్యములతో కలిసి ఏ రాజ్యం అయితే 5 రాజ్యములు తిరుగుబాటు చేసినదో ఆ రాజ్యములకు విరోధం ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేయడం జరిగింది. ఆ విధంగా యుద్ధం చేసినప్పుడు 5 రాజులు ఓడిపోయి వారు హతం చేయబడ్డారు. రాజులు హతం చేయబడినందువలన ఈ 4 రాజులు ఏం చేశారు? కదులహోమ వారు కలిసిన రాజులు అక్కడ ఉన్నటువంటి ఆస్తి పాస్తుల్ని, అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు అందరిని పట్టుకొని వెళ్ళడం జరిగింది. దాంట్లో ఎవరు వెళ్ళారు? ఇప్పుడు లోతు కూడా వెళ్ళడం అనేది జరిగింది. ఆ విధంగా వెళ్ళినప్పుడు ఆ వర్తమానాన్ని అక్కడ తప్పించుకున్నటువంటి ఒక సేవకుడు వెళ్ళి అబ్రహాం గారి విషయాన్ని తెలియజేశారు. అది తర్వాత అబ్రహాం గారు ఏం చేస్తారనేది 11వ వచనం నుంచి మనం ప్రభు చెప్తున్నట్లయితే వచ్చే క్లాసులో మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. కోరుకుంటున్నట్టు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం ముగిస్తున్నాను. అందరికి వందనాలు. చాలా లేటుగా తీసుకున్నందుకు క్షమించండి. 2 క్లాసులుగా అయితే ఎక్కువ సమయము, అందువల్ల ఒకే క్లాసులో తీసుకోవడం జరిగింది. దానియేల్ బ్రదర్ చేస్తారు, ఇది చాలా లేటు గుర్తించిన బ్రదర్ అంటున్నారు. అయినా సరే ఏం చేయలేదు. వచ్చిందా?